అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః. శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా హరా హరేతి 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 వా భజ మనః శివమేవ నిరంతరం. నమస్తే నమస్తే మహాదేవ శంభో నమస్తే నమస్తే దయాపూర్ణ సింధో నమస్తే నమస్తే ప్రపన్నాత్మబంధో నమస్తే 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 మహేశా. శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. పవిత్రమైన ఈ శివ విష్ణు ఆలయంలో స్వామివారి సన్నిధిలో గత 3 రోజులుగా చెప్పుకు వస్తున్నటువంటి శివ సహస్రనామ భాష్యం ఇవాటికి 4వ పూటలోకి ప్రవేశించినది. ఇది మనకు ఎక్కడి నుంచి వచ్చిందో ఒకసారి స్మరించుకోవాలి. మొదట బ్రహ్మదేవుడు దీన్ని స్తుతించాడు. 10,000 నామాలు ఆయన స్తుతించగా ఆయన నుంచి ఋషులు అనేక మంది గ్రహించారు. దేవలోకంలో వాళ్ళ స్థాయి బట్టి ఆ 10,000 నామాలు చేయగలిగారు. భూమికి అది వచ్చేటప్పటికల్లా దాని సారముగా తండి మహర్షి చేత తీసుకురాబడింది. ఆయన నుంచి క్రమంగా పొందిన వారిలో మార్కండేయ మహర్షి ఒకరు. మార్కండేయుని నుంచి గ్రహించిన వాడు ఉపమన్యు మహర్షి. అలాంటి ఉపమన్యుడి దగ్గర శివదీక్ష పొందిన శ్రీకృష్ణ పరమాత్మ ఆ నామాల్ని స్వీకరించి ఉపాసన చేశాడు అని చెప్పుకున్నాం. కనుక శ్రీకృష్ణులు మన గురువు, ఉపమన్యుల వారిని కూడా గురువుగా భావన చేస్తూ ఈ నామాల్లో నిన్న చెప్పుకున్న నామాల్లో సర్వగ్రహములు శివస్వరూపములే అనే భావన ఆ నామాల్లో మనం గోచరింపజేశాడు. ముందుగా సోమ నక్షత్ర సాధక అనేటువంటి 2 మాటల ద్వారా మనకి ఆకాశంలో ఉన్నటువంటి జలతత్వము, ఆర్ద్రత అనే తత్వము ఆ స్వరూపమే, జ్యోతిస్తత్వము ఆయన స్వరూపమే. అది సోమ నక్షత్ర సాధక అని 2 నామాల్లో చెప్పబడుతున్నాయి. తర్వాత వరుసగా గ్రహనామాలు చెప్పబడుతున్నాయి. స్థూలంగా చూస్తే గ్రహానికి పేర్లని ఎవరికైనా తెలుస్తుంది. ఆ పేర్లు వ్యుత్పత్తి చూస్తే అది శివుని పరంగా కూడా అన్వయింపబడుతుంది. అంటే పరమాత్మ యొక్క నామములే సృష్టిలో ఉన్న గ్రహములకు దేవతలకు కూడా ఇవ్వబడ్డాయి. కనుక వాళ్ళ నామములు విశ్లేషణ చేస్తుంటే పరమాత్మ వైపు పెడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఎందుకంటే పరమాత్మ శక్తులేగా వాళ్ళల్లో ఉన్నవి. అందుకే చంద్ర అంటే చది ఆహ్లాదైన ధాతువు ప్రకారంగా ఆహ్లాదపరచువాడు అంటే శివుడికి కూడా లక్షణం ఉంది, చంద్రునికి ఆ లక్షణం ఉంది. ఇలా ప్రతిదానికి నిన్న మనం చెప్పుకున్నాం. అందుకే గ్రహ బాధలు పోవాలంటే
శివారాధన వల్ల, శివస్మరణ వల్ల ఆ గ్రహ బాధలు తొలగుతాయి అనే అంశాన్ని కూడా నేను చెప్పుకోవడం జరిగింది. చంద్ర సూర్య శనికేతుర్గ్రహో గ్రహపతిర్వర అత్రిహి. ఇక్కడ వరకు నవగ్రహాలు చెప్పుకుంటూ అత్రియా నమస్కర్త అన్నారు. ఇక్కడ అత్రియా నమస్కర్త అంటే అత్రికి సంబంధించిన ఆమెకు నమస్కరించినవాడు అని అర్థం. అంటే అనసూయాదేవిని నమస్కరించినవాడు అని చెప్తున్నారు. అంటే శివుడు అనసూయాదేవికి నమస్కరించాట. దేవతలందరూ పతివ్రతులకి, మహర్షులకి, తపస్సులకు కూడా నమస్కరిస్తారని, అంత మాత్రం తగ్గిపోతారని కాదు, వారిని గౌరవిస్తారని అర్థం. అత్రిదేవిని, అత్రి పత్ని అయిన అనసూయని నమస్కరించాడు. పైగా అత్రి అనడంలో అత్రిని, అత్రి పత్నిని, ఉభయుల్ని నమస్కరించాడు భావన చేసుకోవాలి. వాళ్ళని నమస్కరించిన వాడంటే దత్తాత్రేయ రూపుడు ఒకటి, దూర్వాస రూపుడు రెండు చెప్పుకోవాలి. రుద్ర తేజస్సే అత్రికి, అనసూయకి దుర్వాసుడుగా వచ్చాడు. అలాగే దత్తాత్రేయులు అంటే త్రిమూర్త్యాత్మకుడు, అందులోని రుద్రుడు ఉన్నాడు కదా. ఈ విధంగా అనసూయమ్మకు మాతృభావంతో నమస్కరించినటువంటి దూర్వాసుడు వారిని కూడా ఇక్కడ స్మరించుకుంటున్నాం. తర్వాత వచ్చింది మృగబాణార్పణ. శివుని అన్ని రూపాలు శివసహస్రనామాలు దొరుకుతాయి. అది ఒక్క నామం పట్టుకుని వివేచన చేస్తే శివలీలలు, శివతత్వం, నేను తత్వస్ఫురణ చాలా చెప్పుకున్నాం. సగుణ నిర్గుణ రూపముగా ప్రతిభా హృదయంలో ఆత్మరూపుడుగా ఉన్నటువంటి పరమాత్మే శివుడు అనే విషయం అనేక నామాల్లో వ్యాఖ్యానించుకున్నాం. ఇప్పుడు మృగబాణ అర్పణ అంటే మృగముపై బాణాన్ని వేసినవాడు అని అర్థం. ఇక్కడ అనగానే గుర్తుకొచ్చేది ఏంటి? కిరాతమూర్తి గుర్తు వస్తున్నాడు. ఈ కిరాతమూర్తిగా మృగంపై బాణం వేశాడు. అదొక్కసారి ధ్యానించాలండి. దీనికి సంబంధించిన వృత్తాంత పురాణాల్లో కనబడుతుంది. సృష్టి ఆరంభంలో పరమేశ్వరుడు ఆయా దేవతలకి ఆయా శక్తులు ఇచ్చి ఆ శక్తులతో మీరు లోక నిర్వహణ చేయాలి అని చెప్పాడు. కనుక వారికి అధికారము, శక్తి ఈ రెండు పరమాత్మ నుంచే లభ్యమవుతుంది. అందుకే ఏ దేవతకి నమస్కరించినా పరమాత్మకి ఎందుకు వెళుతుందంటే ఆ దేవతల యొక్క ఉనికి కానీ, శక్తి కానీ, వాళ్ళ కర్మ కానీ పరమాత్మ స్వరూపములే గనక సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి లేదా శంకరం ప్రతిగచ్చతి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే సర్వదేవతల నామాలు సహస్రనామాల్లో వస్తూ ఉంటాయి. అంటే మన సర్వదేవతాత్మకుడుగా పరమాత్మని ఆరాధించాలి. ఇప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి ఆరంభంలో ఆయన సృష్టి చేసే శక్తినిచ్చాడు కదా. నిన్ననే చెప్పుకున్న ఆది రాధికర, ఆది ఆయన, ఆది కరుడాయన అన్నప్పుడు ఆది అయిన బ్రహ్మదేవుని సృజించిన వాడు. బ్రహ్మదేవుని సృజించిన తర్వాత అనేక మంది దేవతలు వ్యక్తమయ్యారు. అయితే ఆ తర్వాత ఈ సృష్టిలో బ్రహ్మదేవుడికి మొదట మానస సృష్టి జరిగింది. అంటే మనస్సు నుంచి కలిగినటువంటి వాళ్ళు మహర్షులు మొదలైన వారు. కానీ తర్వాత ఇది కొనసాగించాలి. కర్మలు అనుభవించవలసిన జీవుల్ని ఇప్పుడు సృజించాలి ఆయన. దానికి గాను శివానుగ్రహంతో కర్మలు అనుభవించవలసిన జీవులు ఉన్నారు. అంటే వాళ్ళ కర్మ బీజములు గత కల్పాల్లో ఉన్నాయి. అవి అనుభవించడానికి వాళ్ళ శరీరాలు దాల్చాలి. కనుక వాళ్ళకి తగ్గ సృష్టి చెయ్యాలి అని బ్రహ్మదేవుడు సంకల్పించుకున్నప్పుడు ఏ విధంగా ఇది విస్తరించాలనే ప్రశ్న ఆయనకు కలిగింది. ఆ ప్రశ్నతో ధ్యానం చేశాడు. ఆ ధ్యానం చేసినప్పుడు ఒక అద్భుతం జరిగింది. తర్వాత మరో ఘట్టంలో మనం తెలుసుకుంటాం. అప్పుడే పరమేశ్వరుడు అనుగ్రహించగా మిథున సృష్టి ఏర్పడింది. మిథునం అంటే స్త్రీ పుంస యోగోద్భవం అనే సృష్టి చేయడానికి తగ్గ పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఇది జరగాలి అంటే, ఇది కొనసాగాలి అంటే దీనికి శక్తి కావాలి. అది పరస్పర ఆకర్షణ అనేటువంటిది, భావన అనేది ఒకటి కావాలి గనక ఆ శక్తి కలగాలని ధ్యానిస్తున్నాడు బ్రహ్మదేవుడు. అప్పుడు ఆ శక్తి బ్రహ్మదేవుని నుంచి వ్యక్తమైంది. ఆయన్నే మనసిజుడు అంటారు. మనస్సు నుంచి కలిగినవాడు ఆయన. మన్మథుడు అని మరొక పేరు. కాముడు, మన్మథుడు. ఇది హిందువుల దేవత కాదు. కామం అనేది హిందువులకు మాత్రమే కాదు, ప్రపంచాలు అన్నిటి కూడా సర్వజీవులకి. కానీ కామం అనే ఒకనొక భావన ఉంది, ఆ దేవత ఇది. అది లేకపోతే జగత్తు నడవదు. అందుకు ఆ కాముడు అనేవాడు వచ్చి బ్రహ్మదేవుడికి నమస్కారం చేసి, ఈ జగత్తులో ఈ పరస్పరము నేను ఈ విధంగా విస్తరింపజేయాలి అంటే నాకంటూ కొన్ని ఆయుధాలు కావాలని అడిగాడు బ్రహ్మదేవుడిని. అప్పుడు బ్రహ్మదేవుడు అమ్మవారిని ధ్యానం చేసి అమ్మవారి అనుగ్రహంతో ఆయుధాలు ఇచ్చట. అదేమిటంటే చెరకు విల్లు, పువ్వుల బాణాలు, ఇక్షుధనువు, అదేవిధంగా పుష్పబాణములు. వీటి గురించి వచ్చేటప్పటికల్లా ఇదేదో దేవతలు పట్టుకున్న ఆయుధాలను కాదు, ప్రతి ఆయుధం వెనక ఒక తత్వం ఉంటుంది. చెరకు విల్లు అంటే మనస్సు, పుష్పబాణములు అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఈ ఐదే మన అనుభవాలు. ఈ ఐదింటికి మనస్సు తగిలితేనే అనుభవం ఉంటుంది, లేకపోతే ఉండదు. కనుక ఒక దానిపై మన కోరిక కలిగిందంటే ఐదింటితో మనస్సు తగిలితేనే ఉంటుంది. అది ఆయుధాల్లో సంకేతం. అతడికి పేరు కాముడు. అంటే కామం అనే శక్తి అతడు. అంతేకాదు, కామం ప్రవేశిస్తే మనస్సు తన స్థితి నుంచి మరో స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఉన్న స్థితి లేకుండా మరో స్థితిలోకి వెళ్ళడాన్ని మథనం అంటాం. అందుకే ఆయన పేరు మన్మథుడు అని పేరు. మనస్సులోంచే కలుగుతాడు కనుక మనసిజుడు. ఎన్ని పేర్లు ఉన్నాయి ఆయనకు, అది చెప్తే మళ్ళీ మన్మథ అష్టోత్తర శతనామ స్తోత్రం అవుతుంది. మొత్తానికి ఆయన చేసే పని బట్టి ఆయనకుంది. ఆయనలో ఉన్న శక్తి కూడా భగవంతుడే, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. మొత్తానికి ఆ ధనుస్సు, బాణాలు రెండు పట్టుకుని బాగా పనిచేస్తాయా అని అడిగట్ట బ్రహ్మదేవుడిని. పనిచేస్తాయన్నాడు. పరీక్షించుకుంటానన్నాడు.
కానీ అన్నాడు. మొదటి బాణం బ్రహ్మదేవుడి మీద వేశాడు. సమయం సందర్భం చూడొద్దండి. కొత్త బిచ్చగాడు పొద్దెరగడని చేతులు ఆయుధాలు రాగానే బ్రహ్మదేవుడి మీద వేశాడు. పైగా అది ఎలాంటిది, సభలో బ్రహ్మదేవుడు కూర్చుని ఉండగా వేశాడు. దానితో బ్రహ్మదేవుడిలో మనోవికారం కలిగింది. ఆ సమయంలో ఆయన ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఆ ధ్యానంలోంచి భూమధ్య స్థానం నుంచి శక్తి ఆవిర్భవించింది. ఆవిడ పేరు సంధ్య, సంధ్యాదేవి అంటారు. ఆ సంధ్యాదేవి ఎప్పుడైతే ఆవిర్భవించిందో అప్పుడే మన్మధుడు బాణం తగలగానే ఆమెపై ఇతడికి మనోవికారం కలిగింది. దానితో ఆమెను ఎలాగైనా అందుకుందామని చూపులు అన్నిట్లో వికారం కలగగానే ఆ తల్లి భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోవడం మొదలుపెట్టింది. ఆమె వెంట ఇతడు వెళ్తున్నాడు. ఆమె వేగం పెంచగానే వేగం అందుకోలేక లేడి రూపం ధరించాడు. చూసారా, కామాది వికారాలు పడితే మనుషులు కూడా జంతువులా ప్రవర్తిస్తారు. బ్రహ్మదేవుడు కూడా ఒక జంతువు అయిపోయాడు. చూసారా, మృగం అంటే అదండి ఇక్కడ. కానీ మృగ ప్రవృత్తులు ఎలా ఏర్పడతాయంటే అవిద్యా వికారం వల్ల ఏర్పడతాయి. ఏ మనోవికారం కలిగినా అంతవరకు మంచిగా ఉన్నవాడు కూడా మృగం అయిపోతాడు. క్రోధం వస్తే వాడే సర్పమైపోవచ్చు, పులి కావచ్చు. కామాది వికారాలు వస్తే లేడీలా తయారవుతాడు. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క జంతువు ఒక్కొక్క వికారానికి సంకేతం. ఇక మహావేగంగా వెళ్ళాలంటే లేడి రూపం ధరించాడు. మనోవేగం అని కూడా అంటాం కదా. బ్రహ్మదేవుడు లేడి రూపం ధరించి వెళ్తున్నాడు. అది నిండు సభ అని కానీ, చుట్టూ చూస్తున్నారు ఎందరో అని కానీ లేదు. ఎందుకంటే సిగ్గు అనేది కూడా మర్చిపోయాడు. ఆ వికారం అలా చేస్తుందండి. ఆ వెంట పరిగెడుతూ ఉంటే ఆ సమయంలో దేవతలు నవ్వుకుంటున్నారు. అంతే, పెద్దవాడిని దండం పెడతాం కానీ వాడు ఏదైనా చిన్న తేడా చేస్తే బయటకు చెప్పకుండా నవ్వుతారు అందరూ కూడా. ఆ నవ్వు దాచుకుని నవ్వుతున్నారు. ఇలాంటి సమయంలో ఒక్క సూత్రం గుర్తుపెట్టుకోవాలి. మనమేవైనా తప్పులు చేస్తే సవరించేవారు దేవతలు, దేవతలు తప్పు చేస్తే సవరించేవాడు దేవదేవుడు, పరమేశ్వరుడు. ఆయనది బాధ్యత. అందుకు బ్రహ్మదేవుడికి పట్టినటువంటి వికారం తొలగించడానికై అప్పుడు శివుడు ఒక రూపాన్ని స్వీకరించి వచ్చాడు. ఆ రూపమే ఆది కిరాత రూపం. ఇది ఆది కిరాత, మొట్టమొదట ధరించిన కిరాతమూర్తి అండి. ఇక్కడ ఆ ఆది కిరాతమూర్తిగా నిలబడ్డాడు ఎదురుగా వచ్చి ధనుస్సు పట్టుకొని. అప్పుడు బ్రహ్మదేవుడు ఎదురుగా నిలబడగానే, ఎప్పుడైనా మృగానికి వేటగాడి శత్రువు, వేటగాడు మృగం మీద గురి పెడతాడు. కానీ మృగంగా మారిన బ్రహ్మదేవుడి ఎదురుగా ఆదికిరాత స్వామి నిలబడగానే ఒక్కసారిగా బ్రహ్మదేవుడికి తన స్థితి తనకు తెలిసి వచ్చింది. తానెవడో అనేది గుర్తొచ్చింది. కామ వికారం తొలగిపోయి మళ్ళీ బ్రహ్మగా మారి తిన్నగా తల వంచుకుని వెళ్ళి తన పద్మం మీద తాను కూర్చున్నాడు. అప్పుడు అన్నాడు మన్మథుడు, బాగా పనిచేసింది. మరి సమయం సందర్భం లేకుండా నాకు నిండు సభలో అవమానించావు. నన్ను ఏ మహానుభావుడు పాఠం చెప్పి నన్ను నా స్థితిలో నిలిపాడో ఆయన కంటిలోనూ నువ్వు తగలబడతావు, జాగ్రత్త అని బ్రహ్మదేవుడు చెప్పించాడు. అందుకే తర్వాత మన్మథ దహనం జరగడానికి ఈ శాపం ఒక కారణం అవుతుంది. మొత్తానికి ఇక్కడ ఆయన ముందు కనబడ్డ మూర్తి పేరు ఆదికిరాతమూర్తి. ఇది కూడా ఒక ఉపాస్యమూర్తి అండి. కేరళలో ఒక శివాలయం ఉంది. ఆ శివాలయంలో శివలింగం ఉంటుంది. కానీ ప్రాతకాలంలో ఆయనకు అలంకారం చేశాక ఒక వెండి తొడుగు ఆయనకు పెడతారు. ఆ వెండి తొడుగులో ప్రాతకాలంలో దక్షిణామూర్తి ఉంటాడు. మధ్యాహ్న కాల అభిషేకం చేశాక ఆదికిరాతమూర్తిని పెడతారు. సాయంకాలం ఉమాసహిత పరమేశ్వరుడు పరివార సమేత శివమూర్తిని పెడతారు. దీన్ని బట్టి ప్రాతకాలంలో దక్షిణామూర్తిని, మధ్యాహ్న కాలంలో ఆదికిరాత స్వామిని, సాయంకాలంలో సాంబ పరమేశ్వరుని ఆరాధించాలి అని నియమం ఏర్పడింది. ప్రభాతే దక్షిణామూర్తిం, మధ్యాహ్నే శబరాకృతిం, సాయం గౌరీ సమాశ్లిష్టం, జాయేద్ వ్యాఘ్రాలయేశ్వరం అని ఆలయంలో ఉన్న శ్లోకాల్లో ఉందండి. ఇది ఇక్కడ ఎందుకు ఆ సమయాల్లో ఆరాధించాలంటే శివుడు ఒకటే కావచ్చు, కానీ సమయాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. మనం ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి చేస్తాం. పొద్దున్న లేచేటప్పటికీ దక్షిణామూర్తిని కానీ ధ్యానిస్తే బుద్ధిశక్తి పెరుగుతుంది. అందుకే దక్షిణామూర్తి అజ్ఞానం కిరాత శత్రుపీడనం పార్వతీశ అశుభం చేయవ నిర్మూలయతు మామకం అన్నారు. ఇక్కడ దక్షిణామూర్తిని ప్రాతకాలంలో ధ్యానిస్తే అజ్ఞానం పోతుంది, ఆదికిరాత స్వామిని ధ్యానిస్తే శత్రుపీడ పోతుందండి. ఇక్కడ వెంటనే శత్రువుల లిస్ట్ అంతా రాసుకుని ధ్యానించడం మొదలెట్టుకండి. శత్రువులు అంటే ప్రతిబంధకాలు అని అర్థం. ఇక్కడ అది భౌతిక కార్యక్రమాలకి ఆధ్యాత్మిక సాధనకు కూడా ప్రతిబంధకాలు ఉంటూ ఉంటాయి. అవి ఒకసారి బయట నుంచి వస్తాయి, ఒకసారి లోపల నుంచి వస్తాయి. అసలు లోపల నుంచి వచ్చేవి ఎక్కువ ప్రతిబంధకాలు. చాలామంది రేపటి నుంచి నిగ్రహంగా రాగద్వేషాలు లేకుండా ఉంటానంటారు, కానీ అది రేపటి నుంచి అంటే ప్రతిరోజు రేపటి నుంచే అయిపోతుంది. కనుక అది చాలా క్లిష్టమైన అంశం. దానికి ఈశ్వర సహాయం అవసరమే. అందుకే ఆదికిరాత స్వామిని ఒక్కసారి ధ్యానిస్తే ఆ దోషాలు పోతాయిట. అది ప్రతిబంధకాలని తొలగిస్తుంది. మామూలు భౌతిక కార్యాల మొదలుకొని ఆధ్యాత్మిక కార్యం వరకు ఉండే అన్ని ప్రతిబంధకాలని తొలగించడమే శత్రునాశనం అనేటువంటి. అదేవిధంగా శత్రుపీడు నిజానికి బాధాకరమైన అంశమేనండి. ఇక్కడ మనం చక్కగా వెళ్ళిపోతున్నా, మనం అంటే గిట్టని వాళ్ళు ఎవరో మాటి మాటికి రేపేటువంటి మాటలు కానీ సూటిపోటు మాటలు కానీ మనస్సును ఎంతైనా కలత పెడతాయి. అందుకే భగవంతుని అడగాల్సినవి 4 చాలా చెప్తారు. ఇది అడిగితే తప్పు లేదన్నారు. సకామ భక్తులు ఈ 4 పెట్టుకున్నాడు. ఒకటి ఆరోగ్యం, మొదలు అడగవలసింది.
రెండవది దారిద్ర్యం లేకుండా ఉండడం అంటే ఐశ్వర్యం. మూడవది ఏమిటి అంటే సత్కీర్తి. ఇది చాలా ముఖ్యమైనది. అంటే లోకంలో మన గురించి అపకీర్తి లేకుండా ఉంటే చాలు, కీర్తి రావడం తర్వాత విషయం. అపకీర్తి లేకుండా ఉండాలి. నాలుగవది శత్రుబాధ లేకపోవడం. ఇది 4 మనకే అవసరమే, మన దేశానికి కూడా అవసరమే కదా. అందుకు ఆదికిరాత స్వామిని ధ్యానించి మన దేశానికి 4 బాధలు పోగొట్టుమని చెప్పాలి. ఎందుకంటే పండిన చెట్టు మీద రాళ్ళు వేస్తారు. ఆశ్చర్యకరంగా అనేక రకమైన ప్రతిఘటించే శక్తుల మధ్య కూడా ఉన్నత స్థితికి వెళ్ళిపోతూ అభ్యుదయకు వెళ్ళిపోతున్నటువంటి దేశం పట్ల కన్ను కుట్టిన శత్రువులు లోపల బయట కూడా తయారయ్యారు కనుక ఆ శత్రువులను పోల్చుకుని మట్టుపట్టే పని మన పరమేశ్వరుడికి అప్పగిద్దాం. ఎందుకంటే ఎవరినేమో శత్రువు అనుకుని దాడి చేసే లక్షణం భారతదేశానికి మొదటి నుంచి లేదు. కానీ వాడికి శత్రువులు లేరు, కానీ వాడిని శత్రువుగా భావించేవాడు చాలామంది ఉన్నారు. వాళ్ళ నుంచి రక్షించాలి. అందుకే ధర్మరాజుగా అజాతశత్రువు పేరు. అరే 100 మంది శత్రువులు పెట్టుకుని ఆయన అజాతశత్రువు ఎవరండి అన్నారు. ఇక్కడ దుర్యోధను నుంచి అందరూ శత్రువులు ఆయనకి. మరి ఆయన అజాతశత్రువు అంటే వాళ్ళు ఈయన శత్రువు అనుకున్నాడు, కానీ ఈయన వాళ్ళని శత్రువు అనుకోలేదు. అందుకు అజాతశత్రువు. కానీ వాళ్ళు బాధించారా లేదా? బాధిస్తే వాళ్ళ నుంచి రక్షించాడా లేదా భగవంతుడు? కనుక శత్రువు నుంచి కూడా రక్షించాలి అంటే ఆ ఆదికిరాతమూర్తిని ధ్యానించాలి. అయితే లోపల శత్రువులు చాలా ఉంటాయని చెప్పుకున్నాం, ప్రతిబంధకాలు. అవేమిటంటే మీరే చెప్పగలరు తడుముకోకుండా అరిషడ్వర్గం అని. జయించేమా లేదా చెప్పకపోయినా పేర్లు తెలుసు మనకి. ఈ అరిషడ్వర్గాలకు చాలా వికారం ఉంటాయి. కామం అంటాం కానీ దానికి అనేక ఫేసెస్ ఉన్నాయి, క్రోధానికి అనేక ఫేసెస్ ఉంటాయి. ఇవన్నీ అనేక రకాల మృగాలు. ఆ మృగాల్ని జయించాలి అంటే పరమేశ్వరుడు రావలసిందే. అది ఆదికిరాత మూర్తిలో ఉన్నటువంటి భావం అండి. ఒక్కసారి ధ్యానిస్తే చాలు. అందుకే ఆదిశంకరులు శివానంద లహరిలో మా గచ్చస్త్వమితస్తతో గిరిసభో మయేవ వాసంకురు స్వామిన్ ఆదికిరాత మామక మన కాంతార సీమాంతరే వర్తంతే బహుశో మృగా మదజుష మాత్సర్య మోహాదయ తాన్ హత్వా మృగయా వినోద రుచిరం లాభంచ సంప్రాప్స్యసి అంటారు. దీని అర్థం ఏంటంటే నువ్వు మృగాలు వేటాడడం అనే ఆసక్తి ఉంది. వేటగాడికి అదొక ఆసక్తి లేదా వ్యసనం. వాడికి మృగాలు దొరికితేనే సంతోషం, మృగాలు దొరకకపోతే ఆయనకేం తోచదు. కాబట్టి నువ్వు మృగాలు ఎక్కడుంటే వెతుక్కుంటున్నావుగా, రా చూపిస్తాను. నా దగ్గర ఒక అడవి ఉంది. అడవి చీమలు దూరని చిట్టడవి, కాకులు దూరని కారడవి లాగా సూర్యకాంతి ఇసుమంత కూడా దూరనంత చిట్ట చీకటి అడవి ఒకటి ఉంది. అదేంటంటే మనఃకాంతారం అన్నాడు ఇక్కడ. అంటే జ్ఞాన సూర్యకాంతి ఇసుమంత లేకుండా దట్టమైనటువంటి అడవి లోపల ఉంది. అవిద్యాకాంతారమే మనస్సు. అందులోకి రా. అక్కడ బలిసిపోయి తిరుగుతున్న మృగాలు వేటగాళ్ళు లేక. అవేంటంటే మాత్సర్య మోహ ఆదయ అన్నాడు. మాత్సర్యము మోహము మొదలైనవి అన్నాడు ఇక్కడ. అంటే ఇందాక చెప్పిన కామక్రోధాదులన్నీ కూడా రకరకాల జంతువులే తిరుగుతున్నాయి. కనుక నువ్వు ఈ అడవి నుంచి అడవికి తిరగక్కర్లేదు, ఈ అడవులు సెటిల్ అయిపోతున్నాయి. ఇక్కడగా నువ్వు ఉంటే ఈ మృగాలను వేటాడుతూ కలకాలం ఉండవచ్చు. నాకేమో మృగాలు బాధ లేని మనస్సు అవుతుంది, నీకేమో కాలక్షేపం జరుగుతుంది. కనుక ఇక్కడ ఉండవయ్యా అని ఎంత ప్రేమగా పిలిచారండి ఆయన్ని. కనుక ఆయన ఏ రూపం ధరించినా మన కోసం. ఎలా రూపం ఏమిటి? ఆదికిరాత పర్మనెంట్ రూపమా? ఇక్కడ ఈయన మృగ ప్రవృత్తి వచ్చింది కనుక వెంటనే అలా వచ్చాడు. కానీ ఎప్పుడు ఎలా రావాలో నీకే తెలిసయ్యా అని దండం పెట్టుకుంటే సరిపోతుంది. అదేవిధంగా అర్జునుడు తపస్సు చేస్తున్నప్పుడు ఆయన తపస్సు ఎవరిని ఉద్దేశించేశాడు? శివపార్వతులను ఉద్దేశించే చేశాడు. కానీ ఆ రూపంతో రాలేదు ఆయన. ఆవిడ్నేమో బోయసానిగా చేశాడు, ఆయన బోయేవాడిగా వచ్చాడు. ఇద్దరు కలిసి వచ్చారు. వచ్చి పెద్ద హడావిడే చేశాడు. మృగము అంటే లేడీ అని సామాన్య అర్థం ఉన్న, మృగం అంటే జంతువు. ఆ సమయంలో ఒక జంతువుని సృష్టించాడు ఆయన. ఆ జంతువు మూకాసురుడైన రాక్షసుని వరాహ రూపంగా పంపించాడు. పంపించినప్పుడు అర్జునుడు క్షత్రియ ధర్మంలో తపస్సు చేస్తున్నాడు కనుక విఘ్నం కలగకుండా ఉండడానికి తాను ధనుస్సుకి బాణం అనుసంధించి ప్రయోగిస్తుంటే అదే సమయంలో ఆయన కూడా ధనుస్సుకి బాణం సంధించి మృగబాణార్పణ అన్నట్లుగా దానిపై బాణం వేశాడు. రెండు ఒకేసారి వచ్చి తగిలాయి. అది మరణించింది. నా ప్రతాపం నా వల్లే మరణించిందంటే అర్జునుడు, నేను కొట్టానురా నువ్వు కాదన్నాడు. ఎవరి బలం ఏంటో తేల్చుకుందామని ఇద్దరు యుద్ధం చేశారు. ఆ యుద్ధం చేసినప్పుడు అర్జునుడు ఆ శివుడిని పట్టి కొడుతూ ఉంటే శివుడు ఆయన కొడుతున్నాడు. ఎంత అద్భుతంగా జరుగుతున్నదో. ఈయన ఎన్నెన్ని బాణాలు వేస్తున్నాడు, అవన్నీ శివుడిలోకి వెళ్ళిపోయాయి. ఆఖరికి బాణాలన్నీ వెళ్ళిపోయి అమ్ముల పొది కూడా వెళ్ళిపోయింది. అప్పుడేం తెలుసుకోవద్దండి, అది అక్షయ తూణీరములే. అలాంటి బాణములు కూడా అయిపోయింటే ఎదుటివాడు సామాన్యుడు కాడని తెలియాలి కదా. కానీ ఆవేశాలు సత్యాన్ని తెలియనివ్వవు. ఎదురుగా ఒక అద్భుతం కనబడుతున్నా గుర్తించనివ్వు. ఇతను యుద్ధావేశం ఉంది కనుక ఇదేమిటా అని కూడా ఆలోచించలేదు. ఆఖరి గాంధీని తీసుకుని కొట్టేయడానికి అది కూడా లోపలికి లాగేసుకున్నాడు ఆయన. ఇంకా కుస్తీ పట్లు పట్టారండి ఇద్దరు కలిసి. ఆ పడుతూ ఉంటే పైన దేవతలకు జలజల కన్నులు నీళ్లు రాలుతున్నాయి. ఏ స్వామిని పాదాలు కూడా చూడలేమో ఆ స్వామిని పట్టుకుని ఒళ్ళు రాసుకుంటూ యుద్ధం చేస్తున్నాడంటే ఎంత అదృష్టవంతుడు అర్జునుడు. అదే కానీ శివరూపంలో కనబడ్డాడు అనుకోండి, దండం పెడతాడు కానీ యుద్ధం చేయడు. అందుకే ఆ రూపంలో వచ్చాడు ఆయన. ఈయన ఊహించలేదు.
పైగా ఆ స్పర్శ తగలడం వల్ల ధన్యుడయ్యాడు. ఆడు తర్వాత చివరికి ఏం చేశాడంటే, ఈయన ప్రతాపం నేను తట్టుకోలేకపోతున్నానని అంతవరకు పూజిస్తున్న శివలింగం దగ్గరికి వెళ్ళి, స్వామి వీడెవడో బోయివాడు వచ్చాడు, వీడిని తట్టుకోలేకపోతున్నాను, వీడిని జయించేటట్టు చేయని ప్రార్థన చేసి తిరిగాడు. తిరగగానే శివలింగంపై తాను పెట్టినటువంటి పువ్వులు దళాలు అన్నీ అక్కడున్న బోయివాడి మీద కనబడ్డాయి. అప్పుడు పోల్చుకున్నాడు ఈయన శివుడు అని. వెంటనే సాష్టాంగ దండ ప్రణామం చేయగానే అప్పుడు తన స్వస్వరూపాన్ని స్వామి దర్శింపజేసి అనుగ్రహించాడు. ఆనందపరుశుడిపై అర్జునుడు, స్వామి ఈ మాయ రూపంతో వచ్చే బదులు సరిగ్గా వచ్చి దండం పెట్టేవాడిగా బడితి పూజ చేయించుకున్నావేమిటి స్వామి అని అడిగాడు. ఇక్కడ అంటే నేను అలా వస్తేనేగా నువ్వు వెయ్యవు కదా, నీ దగ్గరున్న ధనుర్బాణాలు గొప్పవే కానీ అక్కడ ద్రోణ భీష్మాది మహామహా తపస్సులు అస్త్ర సంపన్నులతో ఎదుర్కోవాలంటే వీటికి తగిన బలం కావాలి. అందుకే ఇవన్నీ నాలోకి ప్రవేశించి వాటిని శక్తిమంతం చేసి ఇదిగో తీసుకొనిచ్చాను. అంతేకాదు నీతో నేను మల్ల యుద్ధం చేయడం కారణం ఏంటంటే నా శరీరం స్పర్శించడం వల్ల నీ శరీరంలో దివ్యత్వం ప్రవేశిస్తుంది. అందుకే ఇంతవరకు స్వర్గానికి పిలుద్దామని ఇంద్రుడు నిన్ను పిలవలేదు, ఎందుకంటే నువ్వు మానవాకృత్యం ఉన్నావు. ఇప్పుడు దివ్యత్వం ప్రవేశించింది కనుక ఇక్కడి నుంచి నువ్వు స్వర్గలోకానికి కూడా వెళ్ళగలవు, కనుక ఇప్పుడు దివ్యుడు అయ్యో నువ్వు అని అనుగ్రహిస్తాడు. అక్కడ ఎందుకు ఆ రూపంతో కనబడ్డాడు, ఇంకో రూపంతో రావచ్చు కదా అంటే, నువ్వు ఎలా ధ్యానిస్తే అలా రాడు, నీకు ఎలా అవసరమో అలా వస్తాడు భగవంతుడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ధ్యానించినప్పుడు ఎలా అయినా ధ్యానించవచ్చు, కానీ నీ అవసరం ఆయనకు తెలుసు. అర్జునుడు అవసరం ఏమిటి, యుద్ధంలో జయం, శత్రునాశనం. కనుక శత్రునాశనానికి తగ్గ రూపంతో వచ్చాడు ఆదికిరాతస్వామి. తెలుగులో ఆదికిరాతుడిని చూడాలి అంటే విశ్వనాథ సత్యన్ గారు అద్భుతంగా వర్ణించారు. తలపై జాబిలి నిమ్మిపించయము వేదశ్వానముల్ ముందు అమ్ములును ముమ్మున వింటి బద్దయు కరాంభోజాత యుగ్మమ్మునన్ మలరా కూతురు బోయసా అని వెనువెంటన్ రాగా మాయామృగమ్ముల వేటాడు పులిందరాజును యద సంప్రార్థింతు విశ్వేశ్వర అన్నారు. ఆయన నెమలి పింఛంక పెట్టుకున్నట్ట. అదేమిటంటే ముందు పెట్టుకుని నెలవంకే నెమలి పింఛంగా మారిపోయింది. ఆ వేటగాడు అలంకరించుకున్నట్టుగా తలపేజా బిలి నిమ్మిపించయం. పైగా కుక్కలు వేటగాడికి ముందుంటే వేట కుక్కలు అవేమిటంటే వేదశ్వానములు, వేదములే వేట కుక్కలు. ఎంత బాగున్నాయో చూడండి. వేట కుక్కలు మృగాలను పోల్చుకుంటాయి, అలాగే వేదములు అజ్ఞానాన్ని పోల్చి నశింపజేస్తాయి. అందుకే వాటిని వేట కుక్కలుగా పోల్చారు. ఆ వేదములు నడిపే పరమేశ్వరుడే ఆ విధంగా వచ్చాడు. అందుకే అడవి బుడుతలు చుట్టి ఆటలాడంగా వేదాల సామి బలు వేటగాడాయే, ఆ విధంగా వస్తున్నాడు. వనదేవతలందరూ కొలుచుకుంటున్నారు ఆయన్ని. ఆ ప్రక్కన ఆవిడ నిల్చుంది. ఆవిడికి ఏంటంటే ఈయన ఏ వేషం వేస్తే ఆ వేషం వేస్తాం, అంతేగాని మీరు ఎలా వెళ్ళినా నేను మాత్రం పట్టుచీర కిరీటం వదలను అన్నదండి. ఆయన శబరుడు అయితే ఈవిడ శబరవుతుంది. అదే వాళ్ళిద్దరుకున్న సామరస్యం, సామరస్యపరాయణ అంటాం కదా, అది సమరసం వారి ఊరికి. కనుక ఆది కిరాతుడు అయితే ఆవిడ ఆది కిరాతి అయింది, అంటే బోయస అని శబరి రూపం ఉంటారు. ఆవిడ ఆది శబరి, వనదుర్గ కదా తల్లి. కానీ ఆది శబరి ఆది శబరుడు వారు ఉభయుల్ని కలిసి ధ్యానించాలండి. బ్రహ్మదేవుడు ముందుకు వచ్చేవాడికి ఇంకా పెళ్లి కాలేదు కానీ ఆయన ఒక్కడే కనబడ్డాడు. అర్జునుడికి ఇద్దరు కలిసి కనబడ్డారు, అది భాగ్యం. అందుకే మలరా కూతురు, మలరా కూతురు ఏమి పదాలండి, ఏమి భాష అండి. ఆ భాషలో పుట్టడమే ఒక భాగ్యం. తెలియకుండా బ్రతకడం ఏమనాలో మీరే తెలుసుకుంటారు. మలరా కూతురు, మల అంటే కొండ, అన్ని తెలుగు పదాలే. కొండల రాజు కూతురు ఆవిడ బోయసా అని, మలరా కూతురు బోయసా అని వెనువెంటన్ రాగా వేటిని వేటాడుతున్నావు, మాయామృగమ్ముల వేటాడు. అన్ని జంతువులు కలిపి ఒకటే పేరు పెట్టాడు ఆయన, మాయామృగమ్ముల వేటాడు పులిందరాజు. పులిందరాజు అంటే కిరాత ప్రభువు. అలాంటి ఆయన యద సంప్రార్థింతు విశ్వేశ్వర. ఇది మృగబాణార్పణోనఘ అనే మాటలో ఇంత కథ దాగి ఉన్నది. ధ్యానించవలసిన మూర్తిని ఇవాళ ధ్యానించుకున్నాం. మరొక విశేషం ఏంటంటే, మనం ఏ కథలు పురాణ కథలు పరిశీలిస్తే అంతరిక్ష సంబంధమైన ఒక రహస్యం ఉంటుందండి. అందుకే మన దేవీ దేవతల ఆరాధన సామాన్యము కాదు, అర్థం చేసుకోవడం మహా కష్టం. దానికి ఎన్ని రకాల యాంగిల్స్లో ఆలోచించాలి. ఒకటి యజ్ఞపరమైన విషయాలు తెలిసి ఉండాలి, వేద విషయాలు తెలిసి ఉండాలి, యజ్ఞ పరిభాష తెలిసి ఉండాలి, అప్పుడు దేవత అర్థమవుతుంది. అందుకని ఈయన ఎలక మీద ఎందుకు కూర్చున్నాడు, ఆయన ఎద్దు మీద ఎందుకు కూర్చున్నట్టే నీ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వక్కర్లే. వేదంలో యజ్ఞపరమైన పరిభాష చాలా ఉంది, అప్పుడు అర్థమవుతుంది. ఇంత ఉందా అని రెండు చేతులు దోవిలిస్తాం. అది యజ్ఞపరమైన పరిభాష. రెండవది వేదాంతపరమైన పరిభాష ఒకటి ఉంటుంది. మూడవది యోగ పరిభాష, యోగశాస్త్రపరంగా. నాలుగవది ఈ అనంత విశ్వంలో జరుగుతున్నటువంటి క్రియలుంటాయి. అందుకే నేను యూనివర్సల్ అని, వీటి కాస్మోస్ అంటాం, కాస్మిక్ నాలెడ్జ్ అదొకటి ఉన్నది. దానికి సంబంధించిన రహస్యాలు ఉంటాయి. ఎందుకంటే సృష్టి నాట్ ఎన్ యాక్సిడెంట్, యాక్సిడెంట్గా జరగలేదు, ఒక సిస్టమేటిక్గా జరిగింది. అన్న కూడా సిస్టమ్ ఉంది అంటే దాన్ని ఏర్పరిచిన వాడు ఉన్నాడు అని అర్థం. ఇక్కడ అలా విశ్వం ఒక సిస్టంతో ఉంది. పురాణ భాషను అర్థం చేసుకోవాలంటే ముందు ఆ పదాలకు అర్థం తెలిస్తే చాలండి, పెద్ద తలపగలు కొట్టుకోనక్కర్లేదు. ఆ పదాల వ్యుత్పత్తి మీరు కానీ చూసినట్లయితే ఏదో
కాస్మోస్కి సంబంధించిన రహస్యాలు ఇందులో చెప్తున్నారు అంటారు. ధ్రువుడు ధ్రువమండలంలో ఉండడం ఏంటి? భాగవతం చెబితే ధ్రువుడి పుత్రుల పేర్లు వస్తాయి. ఆ పుత్రుల పేర్లన్నీ టైం, స్పేస్ వీటికి సంబంధించినవి ఉంటూ ఉంటాయి. అందుకే ఈ మధ్య ఒక పాశ్చాత్యుడు ఒక మాట అన్నాడు. ఈ మధ్య కాస్మాలజీ వీటి గురించి మాట్లాడుతున్నాం, కానీ కాస్మోస్ గురించి మొట్టమొదటి ఎవరు మాట్లాడారు అంటే భారతీయ సంస్కృతిలో వేద విజ్ఞానం చెప్పిందని వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు మనం తెలుసుకోలేకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఎవడికి వాడు వాడిదని ఓన్ చేసేసుకుని మనదైన ఇంకా మర్చిపోతాం. పేటెంట్ చేయడానికి కూడా మిగిలిన జనాలు తెలుసుకోండి. ఇక్కడ అలాంటి పరిస్థితి ఇప్పటికే చాలా వెళ్ళిపోయాం. అదే మన యోగానికి కూడా వాళ్ళు సొంతం చేసుకుని వాళ్ళ మతం పేరు పెట్టే దుస్థితులు ఏర్పడుతున్నాయి. కానీ 100కు 100 రూపాయలు యోగా అనేది హిందూ మతం ప్రపంచానికి ఇచ్చిన కానుకే. అంతరిక్ష విజ్ఞానం ఒకటి ఉంది, అది రహస్యం. దీన్ని ఏదో మన వాళ్ళు ఊహించి ఇంటర్ప్రిట్ చేశారనడానికి లేదు. పుష్పదంతుడు వారు తాను రచించిన మహిమ్న స్థితిలో ఈ రహస్యాన్ని అంతరిక్ష పరిజ్ఞానంగా చూపిస్తాడు. ఇక్కడ అద్యాప్యనకు మాట వేశాడు. ఒక ఈవెంట్ జరుగుతుందండి, దాన్ని కాస్మిక్ ఈవెంట్ అంటాం. ఇప్పుడు బ్రహ్మదేవుడు, దేవతలు, ప్రజాపతులు వీళ్ళ పురాణ కథలన్నీ కాస్మిక్ ఈవెంట్స్. అవి జరిగేటప్పుడు ఆ పరిణామం సృష్టి ఏర్పడినప్పుడు ఎలా ఉందో అలా లేదు, అనేక మార్పులకు లోనే ఇలా ఇలా వచ్చింది. ఈ నక్షత్ర మండలాలు, గ్రహ మండలాలు ఇవి ఏర్పడినప్పుడు ఏ మార్పులకు వచ్చాయి, ఆ మార్పుల్ని పురాణాల్లో కథలుగా, పాత్రలుగా చెప్తారు. ఈ కోణంతో ఎవడైనా పురాణాన్ని రీసెర్చ్ చేస్తే ప్రపంచానికి అద్భుతమైన ఆర్ష విజ్ఞానాన్ని అందించగలం. అలాగా ఇప్పటికీ మనం చూస్తే ఆర్ద్రా నక్షత్రం ఉంటుంది, దాని తర్వాత మృగశిర నక్షత్రం ఉంటుంది. ఈ రెండు మనం పరిశీలించవచ్చు. అటు తర్వాత రోహిణి నక్షత్రం ఉంటుంది. రోహిణి నక్షత్రం స్త్రీ, మృగశిర అంటే లేడి తలకాయ కలిగిన నక్షత్రం. మీరు నక్షత్ర మండలాలను చూస్తే ఆ రూపం కనబడుతుంది. ఎలా చూసారు? అప్పుడు వాళ్ళకి టెలిస్కోపులు ఉన్నాయా? కనుక మన నక్షత్రాల పేర్లు పెట్టేటప్పుడు మృగశిర అని పెట్టినప్పుడు ఆ నక్షత్ర మండలం పేరు అది లేడి తలకాయతో ఉంటుంది. అలా మిథున రాశి ఇవన్నీ చెప్తున్నప్పుడు ఆ రూపాలతో కనబడుతుంది. ఇది నక్షత్రం 27 నక్షత్రాల్లో మృగశిర నక్షత్రం, ఆర్ద్రా నక్షత్రం, రోహిణి నక్షత్రం 3 మనం చూస్తే ఎలా ఉంటాయంటే, ఆర్ద్రా నక్షత్రం బాణం ములుకులా ఉంటుందండి. అందరికీ తెలుసు ఆర్ద్రా నక్షత్రం అంటే రుద్రునిది అని. చాలా ఆర్ద్ర, రుద్ర దగ్గర పదాలు కూడా. అక్కడ ఆ తేజస్సు ప్రకాశిస్తుంటే మృగశిర కనబడుతుంది. ఆ మృగశిర ఎటు చూస్తున్నట్టుంటుంది, రోహిణి వైపు చూస్తూ ఉంటుంది. రోహిణి అంటే ఎర్రని కాంతితో ప్రకాశించేది అని అర్థం. ఇప్పటికీ మీరు తెలుసుకుంటే ఆస్ట్రోఫిజిస్ట్ చెప్తారు అది ఎర్రకాంతిలోనూ ఉంటుంది. ఆ మధ్య ఒక ఆయన అన్నాడు, ఈ గ్రహాలు, జ్యోతిష్ శాస్త్రాలు ఇవన్నీ పెరిగిపోతూ ఉన్న రోజుల్లో అంతరిక్ష విజ్ఞానం పెరిగిపోతుంటే మీరు ఇంకా పురాణాలు చెప్తారు ఏంటండి అన్నాడు ఆయన. అవునా, అంగారకుడు ఎలా ఉంటాడని అడిగాం. అడిగితే సైన్స్ ప్రకారం రెడ్ ప్లానెట్ అండి అన్నాడు. మీరు అంగారక స్తోత్రంలో రక్తమాల్యాం భరధర అని రక్తమే ఎందుకు వర్ణించారు, ఎరుపని? అలాగే జ్యేష్ఠ నక్షత్రం అని వినుంటారు మీరు, అంటే ది బిగ్గెస్ట్ స్టార్, అది ఒప్పుకుంటున్నారు ఇప్పుడు. ఇక్కడ అంత బిగ్గెస్ట్ స్టార్ అని తెలుసుకుని జ్యేష్ఠ అని పేరు పెట్టిన భారతీయ మహర్షి యొక్క విజ్ఞానానికి ఏమనాలండి? కాబట్టి జ్యోతిష్ శాస్త్రం అంటే నీకేమవుతుందో చెప్పడానికి పుట్టిన జోస్యం కాదు, అద్భుతమైన అంతరిక్ష విజ్ఞానం ఇది. కనుక రోహిణి, మృగశిర, ఆర్ద్ర ఇది చూస్తుంటే రోహిణి వైపు చూస్తున్న లేడీలా కనబడుతుంటుంది మృగశిర, దాని మీద వేసిన బాణంలా కనబడుతుంది ఆర్ద్ర. అందుకే అజ్జాపి ఇప్పుడు కూడా కనబడుతుంది అయ్యా అంటే ఒక ఈవెంట్ యొక్క ప్రింట్ గగనమండలంలో నిలిచిపోతుంది. ఆ శక్తులు అలా ఉండిపోతాయి, ఈవెంట్ అయిపోతుంది కానీ శక్తి మాత్రం నిలిచిపోతుంది. అడుగు కదిలిపోయిన జాడ మిగిలి ఉంటుంది కదా, అలా ఉంటాయి కొన్ని. అలాంటి శక్తులు గగనమండలంలో ఇలాంటి విషయాలుగా గోచరిస్తాయి. దీన్ని దర్శించిన వాడు దాని వెనకాల జరిగిన ఒక కథని చెప్తూ వాటికి అధ్యాపి ఇప్పుడు కూడా అని చెప్పాడు మహానుభావుడు. కనుక మృగబాణాత్పడం అనగా అంటే ఆర్ద్రా నక్షత్ర స్వరూపుడు రుద్రుడు మృగంపై బాణం వేస్తున్నట్టు నిలబడ్డ ఆ స్వరూపాన్ని ఒక్కసారి స్మరించుకుంటే మనలో ఉన్న మనోవికారాలను తొలగించమని, శత్రుబాధలు తొలగించమని రుద్రుని మనం ప్రార్థించుకుందాం. అలా మృగబాణాత్పణ అనఘ తర్వాత మాట. ఈ అనఘనామం మనకి విష్ణు శాస్త్రం కూడా చాలా మార్లు వచ్చింది. అనఘ అంటే దోషరహితుడు. అయ్యా లేడి మీద బాణం వేసి అలాగే ముల్లోకాల్ని ప్రళయకాలంలో తగలబెడుతూ దక్షయజ్ఞ విధ్వంసం చేస్తే ఆయనకు దోషం రాదా అంటే ఆయనకి ఏ దోషము లేదు. భగవానుడు వారి వారి కర్మలకి తగ్గ ఫలాన్ని ఇస్తాడే తప్ప ఆయనకి ఎవరి మీద రాగద్వేషం లేవు గనక అనఘ దోషరహిత అని అర్థం. అలాగే నిన్ననే తపస్వి గురించి చెప్పుకున్నాం గనక మళ్ళీ తపోనామాలు వచ్చాయి. ఇలాంటి చోటు ఎక్కువ వ్యాఖ్యానించక్కర్లేదు, ఎందుకు టైం లేదు కనుక. అంతేకాదండి నిన్నను చెప్పుకున్నాం కనుక అని ఒక దగ్గర విస్తారంగా చెప్తే మరొక దగ్గర క్లుప్తంగా చెప్పచ్చు. ఆయన తపస్సు ఎలాంటిది నువ్వు ఊహించలేవు, మహాతప ఘోర తప అన్నాడు ఇక్కడ. ఆయన తపస్సు మహాతపస్సు, మహాఘోర ఈ రెండు అతీతం. ఘోరం అంటే తీవ్రం, ఘోర తపస్సు చేశాడండి అంటాం, తీవ్రమైన తపస్సు చేశాడని అర్థం ఇక్కడ.
అలాంటి తీవ్రమైన తపస్సు ఆయన స్వరూపం. ఇంత సృష్టి జరగాలంటే దానికి తగ్గ తపస్సు ఉండాలి. తపస్సు అంటే ఏమిటో నేను విస్తరించి చెప్పాను కనుక ఇప్పుడు అంత వ్యాఖ్యానం అక్కర్లేదు. మహాతప, ఘోర తప, ఈ రెండు మాటలు చెప్తున్నారు. పైగా స్వామి గురించి చెప్తూ తపస్వరూపుడు అనే మాట మనకి శాస్త్రాల్లోనే స్తోత్రాల్లో కలిపి చెప్తుంటారండి. ఆయన తపస్సు ఎలాంటిది అంటే యోగీశ్వరం యోగ బీజం అని వర్ణిస్తూ తపసాం పరదాతారం దాతారం సర్వసంపదాం తపోరూపం తపోబీజం తపోధనధరం వరం అని మాట చెప్పారు. ఆయన తపోరూపం, తపస్సు ఆయన స్వరూపం. ఎందుకంటే తపస్సుతో పరమాత్మను పొందుతున్నామంటే ఆయన వల్ల ఆయన పొందగలుగుతున్నాం. సూర్యుడిని మనం చూస్తున్నామంటే ఆయన ఇచ్చిన వెలుగు వల్లే కదా ఆయన చూస్తున్నాం. అలాగే తపస్సు అనేది పరమేశ్వరుని శక్తి. అందుకే తపస్వరూపుడైన పరమేశ్వరుని తపస్సుతోనే తెలుసుకోగలం కనుక తపస్సును ఆచరించాలి అన్నాడు. తపస్సు ఆయన యొక్క స్వరూపమయ్యా. అందుకే తపస్సుతో భగవంతుడు తెలియబడతాడు కనుక మనస్సుకు అందని భగవంతుడు మనస్సుతోనే తెలుసుకోవాలట. ఇది ఉపనిషత్తు చెప్తున్నటువంటి మాట. ఎన్ మనసా నమనుతే అని ఒక మాట ఉంది. అంటే మనస్సుతో పరమాత్మ తెలియబడ్డు. ఎందుకంటే నువ్వు ఎంత ఊహించినా నీకు పరిచయమైన ప్రపంచాన్ని ఊహిస్తావు. అంతకు మించి ఇంకోటి ఉంది. ఒక బేదవాడు కలగన్నట్ట, వాడికి స్టార్ హోటల్ కల్లోకి వచ్చింది. లోపలికి వెళ్తే మళ్ళీ తన కుటీరంలో గుడిసెలు ఉన్నవి కనిపించాట. ఎందుకంటే వాడికి రోజు స్టార్ హోటల్ తరగ పైనే చూశాడు, లోపల ఎప్పుడు వెళ్ళలేదు. వాడికి అనుభవం ఏముంది? తన గుడిసెలో ఉన్నది అనుభవం ఉంది కనుక అవే కనపట్టాయి. కనుక మన ఇంద్రియాలకు అనుభవం ఉన్న ప్రపంచాన్ని మనం ఊహించగలం, కానీ ఇంద్రియాలకు అందరి దాన్ని ఊహించగలమా? పరమేశ్వరుడు ఇంద్రియాతీతుడు, ఊహకు అందుతాడా? అందడు. అందుకే ఎన్ మనసా నమనుతే, మనస్సుకు అందడు. మరి ఎలా అండి? మనస్సుతోనే కదా తెలుసుకోవాలంటే మనస్సుకు అందుతాట. ఏదో ఒకటి చెప్పండి, లేదు రెండు చెప్తాం. సంస్కరింపబడని మనస్సుకి అందడు, సంస్కరింపబడిన మనస్సుకు అందుతాడు. అంటే మనస్సును సంస్కరించాలి. అంటే సూదులోకి దారం ఎక్కించే ముందు దారాన్ని కొంచెం పదును చేసి లోపల ఎలా పెడతామో మనస్సును అలా సంస్కరించాలి. సంస్కరించబడని మనస్సు పరమాత్మని తెలుసుకోలేదు. అందుకే ఎలాగా తెలుసుకుంటుంది మనస్సు అంటే తపసా బ్రహ్మచర్యేణ అన్నది ఇక్కడ. తపస్సు చేత శాస్త్రాధ్యయనం చేయాలి. ఊరికనే శాస్త్రాధ్యయనం చేసామనుకుంటే అహంకారాలు పెరుగుతాయి. తపస్సు లేని శాస్త్రం వ్యర్థం. అది అహంకారం పెంచడానికి తప్ప దేనికి పనికిరాదు తెలుసుకుంటాడు. కనుక శాస్త్రం నీ తపస్సుని పెంచాలి. తపస్సు గురించి ఇంకా తెలుసుకుని లక్ష్యం గురించి మరింత తెలుసుకోవడానికి శాస్త్రం సహకరించాలి. అందుకే శాస్త్రం వల్ల ప్రయోజనం లేదని పెద్దలు చెప్తూ ఉంటారు. ఒకవేళ అహంకారం పెంచుతుంది ఎందుకు అయ్యాలి, అందుకే శాస్త్రాలు చదవడం మానేశానంటే మళ్ళీ తప్పు. కనుక తపస్సుతో శాస్త్రాధ్యయనం చేసి నియమబద్ధమైన జీవితం గడిపితే తపసా బ్రహ్మచర్యేణ, ఆ రెండిటి చేత సంస్కరింపబడ్డ మనస్సుకు పరమాత్మ దొరుకుతట. అది గొప్ప మాట. కనుక తపస్సు ఎంత అవసరమో చూడండి. మనస్సుకు బలం తపస్సు. తపస్సుతోనే పరమాత్మను మనం పొందగలము. అందుకే తపస్సు తన స్వరూపంగా ఉంది. ఎవడు మహాతపస్సో వాడే భగవంతుల్లో మనకు కనపడుతుంటాడు. వాడు మనలాంటి మానవుడే, కానీ తపస్సు చేయడం వల్ల ఒక తేజస్సు వస్తుంది. ఆ తేజస్సు తపస్సు వల్ల వచ్చింది కనుక తపస్సు భగవత్ స్వరూపం కనుక అతడు ఆ తేజస్సు కానీ ఆయనే దేవుడు అనుకుంటాం మనం. అది అతను కూడా నేను దేవుడినేమో అనుకుంటే మరో ప్రమాదం, తపస్సు దెబ్బతింటుంది. కనుక తపస్సు దెబ్బతినేస్తుందండి. కొంచెం 10 మంది దండం పెట్టారు కనుక బహుశా నేను కూడా అయి ఉంటాను, 4 చేతులు లేవు కానీ అప్పుడప్పుడు తడుముకుంటూ వచ్చేసేయేమో రాత్రి అనుకుంటే వాడు తపస్సు నుంచి కింద పడిపోతాడు. కనుక అవతల వాడు దండం పెడుతున్నాడు అంటే ఏదో తపస్సు ఉంది, అమ్మో కాపాడుకోవాలనుకోవాలి, దాన్ని పెంచుకోవాలి. ఇది ప్రధానం. కానీ తపస్సు భగవత్ స్వరూపం. ఆయన తపస్సు మహాతప ఘోర తప అధీనో దీన సాధక. అధీన, అధీన అంటే ఏమాత్రం దిగులు లేనివాడు అని అర్థం. ఇక్కడ మనస్సుకు ఉండవలసిన గొప్ప లక్షణం అధీన. ఈ మాట మనకి రామచంద్రమూర్తిని వర్ణిస్తూ రామాయణంలో చెప్తాడు. ఎప్పుడు దీనత్వం ఉండదు రాముడికి, దిగాలు పడ్డం అనేది ఎక్కడ కనబడదు. అధీన, అందుకే దీనులను అనుగ్రహించగలడు. అది తెలుసుకోవాలి. అందుకే తర్వాత దీన సాధక అంటే శరణాగతులైన దీనుల కోర్కెలను తీర్చువాడు. ఆయనకి దైన్యం లేదు, ఆశ్రయించిన వారి దైన్యాన్ని పోగొడతాడండి. ఇక్కడ అంటే దిగులు లేనివాడు దిగులు పోగొట్టగలడు. ఒక ఆయన దగ్గు తట్టుకోలేక హాస్పిటల్కి వెళ్ళాడు. లోపల డాక్టర్ గారు దగ్గుకుంటూ వచ్చారు. లోపల నుంచి నమ్మకం ఉంటుందండి ఎవరికైనా, కానీ నమ్మాలి. ఎందుకంటే ఆయన సాటి మనుషుడే, ఆయనకు వస్తుంది పాపం. ఆయనకు మందు పని చేయకపోవచ్చు, మనకు పని చేయించేమో. కానీ దగ్గును తగ్గించడానికి దగ్గుతున్న డాక్టర్ వస్తే ఎంత భయం కలుగుతుంది. ఆరోగ్యవంతులైన డాక్టర్ కనబడితే మనకు ధైర్యం ఉంటుంది, అతను మానవుడైనప్పటికీ కూడా. కానీ భగవంతుడు దైన్యం లేనివాడు కనుక దైన్యాన్ని పోగొట్టగలడు. ఇది తెలుసుకోవాలి. ఒక ఆయన కోనెట్లో కొట్టుకుపోతూ ఒడ్డుకు చేర్చమని చెయ్యి చేర్చట. ఒడ్డున ఆయన కన్నీళ్ళు కారుస్తూ ఏడుస్తున్నాడు. ఎందుకంటే చెయ్యి అందించచ్చు కదా అంటే, నీకు చేస్తే నేను పడిపోతాను అని భయం ఉంది అన్నాడు. ఇక్కడ అంటే వాడు దృఢంగా నిలబడతాను అన్నవాడే కింద వాడికి చెయ్యవగలడు. అది అధీన దీన సాధక. ఎందుకంటే జ్ఞానికి ఎప్పుడు దీనత్వం ఉండదు. జ్ఞానమే భగవంతుడు. అది ఘోర తప మహా తప అంటే జ్ఞానం అని చెప్పుకున్నాం కదా.
ఎటువంటి జ్ఞానం నీ ఊహకు అందదు. ఒక్కొక్కసారి జ్ఞానం గురించి చెప్తేనండి, కేవలం జ్ఞానం చెప్తే ఇప్పుడు ఒకరో ఇద్దరు లేచేతో అందరూ లేస్తారు. అలా ఉంటుంది జ్ఞానం అంటే. అది ఘోరం. అంటే అంత తేలిగ్గా లేని దాన్ని ఘోరం అంటాం. ఘోరం అనే ప్రతిసారి భయంకరమైంది అని అర్థం చేసుకోవద్దు. ఆ మాటకు వస్తే తపస్సు భయంకరమే. అంత తేలిగ్గా చేయగలరండి? ఒక పూట ఉపవాసం అనగానే తెలిసిపోతుంది, ముందు నుంచే నీరసం వస్తుంది. రోజు 10ంటికే ఆకలి, ఉపవాసం అనగానే ఉదయం 6ంటికి వేస్తుంది. కనుక ఇవన్నీ తపస్సు సామాన్యం కాదు. ఎంత కఠినమైన తపస్సు. అలాంటి తపస్సులు చేసిన మహానుభావులు ఉన్న నేల భారతదేశం అంటే సామాన్యమైంది కాదు. అలాంటి ఘోర తప అంటే సామాన్యులు అనుసరించడానికి వీలు కాని తపస్సు. అది ఉంది గనకనే జ్ఞానం అంటేనే తపస్సు అని చెప్పాం కదా. జ్ఞానం అలాంటిది, ఘోరమేనండి. ప్యూర్ జ్ఞానం చెప్తే భరించడం మహా కష్టం. కానీ మహాత్ముల తెలుసుకోవడానికి ఎంత తప్పించిపోతారో. జ్ఞానం పొందడానికి ఒక తపస్సు చేయాలి. జ్ఞానమే తపస్సు. ఎస్ఏ జ్ఞానమయం తపహ అని వేదమే చెప్తుంది. అలాంటి జ్ఞానస్వరూపుడు కనుకనే ఆయనకి ధైర్యం లేదు. తను ఆశ్రయించిన వారికి ధైర్యం లేకుండా చేస్తాడు. అంటే ఎవరైతే దిగులుతో శరణాగతులు అవుతాడో వాడు దిగులు పోగొడతాడు. ఎన్ని దిగుళ్ళని పోగొడతాడు. ఇవాళ ఒక ఏడు పోగొట్టాడు, రేపు మళ్ళీ ఒకటి రెడీ. ఇవాళ ఏడుస్తూ వెళితే ఆయన దిగులు తీర్చాడు అనుకోండి, కళ్ళు తుడుచుకుంటాం, మళ్ళీ రేపు ఏడుస్తాం. కానీ సంపూర్ణమైన ఏడుపోవడం ఎప్పుడు జరుగుతుందంటే సంపూర్ణమైన జ్ఞానం లభించినప్పుడే. అవిద్య ఉన్నంతకాలం దుఃఖమే. జ్ఞానం లభిస్తేనే ఆనందం అనేది లభిస్తుంది. అంతవరకు ఏదో ఒక ఏడుపుంటూనే ఉంటుంది అయ్యా అని చెప్పాడు ఇక్కడ. కనుక అటువంటి జ్ఞానస్వరూపుడే దీనత్వాన్ని సంపూర్ణంగా నాశనం చేసేవాడు గనక అదీనో దీన సాధక. అదేవిధంగా కాలస్వరూపుడు ఆయన అని చెప్తూ సంవత్సరకరహ అని తర్వాత నామం ఉంది. సంవత్సరాన్ని కలిగించువాడు. సంవత్సరం ఏర్పడిందంటే అనేక ఋతువులు మార్పులు కనబడతాయి. ఇందులో కాలస్వరూప శివనామాలు చాలా ఉన్నాయండి. మళ్ళీ కొన్ని నామాలు దాటిన తర్వాత కాలంలో మైన్యూట్ పార్ట్ మొదలుకొని మహాకాలం వరకు శివస్వరూపంగా చెప్తారు. ఆయన పేరే కాలస్వరూపుడు. కాలానికి కూడా కాలం ఆయన. కాలం మనల్ని శాసిస్తుంది, కాలాన్ని ఆయన శాసిస్తాడు. అని కాలానికి కూడా కారుడు గనక ఆయనే సంవత్సరకరహ అన్నారు. సంవత్సరకరహ, సంవత్సరాన్ని చేయువాడు అని దీని యొక్క అర్థం. సంవత్సరం అంటే మనందరికీ తెలుసు 1 ఇయర్, అంతే కదండి. మీరు అర్థం చెప్పలేదు, మరొక వరుడు ఇచ్చారు. ఇయర్ అంటే మరొక భాషలో శబ్దం, అది అర్థం ఎలా అవుతుంది? సంవత్సరం అంటే అర్థం ఏమిటి చెప్పగలమా? పేరుకు గొప్ప మాట ఉన్నది. అన్నీ దేనిలో ఉంటాయో దాన్ని సంవత్సరం అంటారట. సంవసతి అన్ని దాంట్లో ఉంటాయట. అన్ని దాంట్లో ఉంటే మార్పులన్నీ ఒక దాంట్లో ఉంటాయి. మళ్ళీ వచ్చేది రిపిటేషనే. ఉదాహరణకి వసంత ఋతువుతో సంవత్సరం ప్రారంభం అవుతుంది, శిశిర ఋతువుతో పూర్తవుతుంది, తెలుసు కదా. ఈ మధ్యలో గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు ఇత్యాదులు వస్తాయి. ఇవన్నీ ఒకటి ఉన్నట్టు మరొకటి ఉండవు, ఒక ఋతువు ఉన్నట్టు మరొకటి ఉండవు. ఇవన్నీ కలిసి ఒక సైకిల్, మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. అంటే అన్ని మార్పులు ఏ కాల భాగంలో ఉంటాయో దానికి సంవత్సరము అని. ఇన్ని మార్పులు ఎవరి వల్ల కలుగుతున్నాయి? భగవానుడి వల్ల. అందుకే నిన్న గ్రహములు ఆయన, నక్షత్రములు ఆయన చెప్పినప్పుడు వాటి బట్టే కదా కాలము నిర్ణయం జరుగుతుంది. అదే జ్యోతిషామయనం అని మరొక మాట ఉంది ఈ శాస్త్రనామాల్లోనే. జ్యోతిషాం అంటే జ్యోతిర్మండలంలోకి అయనం, మార్గం. ఇవి అన్నీ ఏర్పరిచిన వాడు ఆయన. లేకపోతే గ్రహాలన్నీ వాటి కక్షల్లో వాటి తిరుగుతున్నాయి, ఒక్కటి కూడా పక్కకి వెళ్ళలేదు. వెళితే ఏమైపోతాం? అరే ట్రాఫిక్ రూల్స్ గీసినా బళ్ళు సరిగ్గా నడపమే, అలాంటి ఆకాశంలో గీతలు గీయకపోయినా సరిగ్గా నడుస్తున్నాయి అంటే ఎవడు ఏర్పరిచాడు? జ్యోతిషాం అయనం, జ్యోతిర్మండలాలకి త్రోవలు ఏర్పరిచినటువంటి వాడు. కనుక పథములంటే కేవలం రోడ్డు మీద మనం వేసుకునే పథములే కాదు, ఆకాశ మండలంలో ఎన్ని పథములు ఉంటాయో మన వేదం చెప్పింది. ఎవరు చదువుతున్నారు అధ్యయనం? మళ్ళీ వింటే చాలు నిద్ర వచ్చే వయస్సు వస్తే కానీ వినం. ఈ లోపల ఎప్పటి నుంచి వినడం ఎందుకులేండి అని పక్కకు తోసేస్తాం. ఎప్పుడు తెలుసుకుంటామండి ఇంత జ్ఞానం? కళ్ళు మిరుమిట్లు కొలిపే జ్ఞానం మనకు చెప్తున్నాడు. ఆకాశంలో ఎన్ని రకాల వీధులు ఉన్నాయో చెప్పారు. జారద్గవీ వీధి, గోవీధి, మృగవీధి అంటూ వీధులు చెప్పారు. ఈ వీధులు ఏమిటంటే అంతరిక్షంలో ఉన్న గ్రహమండల జ్యోతిర్మండలముల యొక్క స్థానములను చూపించారు. నిన్ననే గోపత బ్రాహ్మణ ఒక మాట చెప్పుకున్నాం, అక్కడ వీధులు చెప్పాడు. అది తెలిస్తే పతీనాం పతయే నమః అంటే అర్థమవుతుంది. మార్గములకు ప్రభువు అయిన వాడంటే అవి మార్గములు అంటే. అది జ్యోతిషామయన అయిన ఆయనే సంవత్సరకరహ. దీని గురించే శాస్త్రంలో మాట ఉంది, కాలకర్త మహేశ్వర అని మాట అన్నారు. కాలమును కర్త. కాలం ఏదో పిచ్చి పిచ్చిగా నడవట్లేదు, పద్ధతిగా నడుస్తుంది. సూర్యుడు ఉదయించాడు, పగలు రాత్రి మళ్ళీ ఉదయిస్తాడు. ఉదయాదుదయం వారం. ఈ ఉదయం నుంచి ఆ ఉదయం వరకు ఉన్నదాన్ని ఒక వారము అనాలి. అందుకని అర్ధరాత్రి టింగిటింగిని 12కి అవగానే డేట్ మారిపోవచ్చు, కానీ వారం అనే మాటకు మాత్రం ఉదయాదుదయం వారం. అది ఏర్పరిచిన వాడు ఆయన. ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. మనకు అన్నీ ఒకేలా కనబడతాయి, కానీ ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకత. ఆదివారానికి ఒక లక్షణం ఉంటుంది, అలాగే సోమవారం, గురువారం, 7 వారాలకు ఒక్కొక్క లక్షణం ఉంటుంది.
ఆ లక్షణాల్లో ఏ లక్షణం ఉన్న రోజున ఏ దేవతను ఆరాధిస్తే ఏ గ్రహం శాంతిస్తుందో ఉందండి. అంత విజ్ఞానం. ఇవన్నీ ఎందుకు ఏర్పరిచాడు అంటే నువ్వు బాగుపడ్డానికి ఏర్పరిచాడు. నువ్వు బాగుపడ్డానికి దేశంలో క్షేత్రములనే శక్తిని ఏర్పాటు చేశాడు. నువ్వు బాగుపడ్డానికి కాలంలో తిథి వార నక్షత్ర యోగాది రూపములతో ఉంటూ ఎప్పుడు ఏది చేయాలో చెప్పాడు. ఏ తిథి చెడ్డది కాదు, ఏ వారము చెడ్డది కాదు, దేనికి ఏది వాడాలో తెలుసుకోవాలి. ఎండాకాలం గొప్పదా వర్షాకాలం గొప్పదా అంటే ఏం చెప్తామండి? వర్షాలు పడితేనే పంటలు వస్తాయి, కానీ వర్షాలు గొప్పవి అంటే ఎండలో గొప్పది రాదు. కనుక ఏ వారాన్ని, ఏ గ్రహాన్ని, ఏ తిథిని నిందించరాదు. దేనికి ఏది మంచిగా తెలుసుకోవాలి ఇక్కడ. ఆ విధంగా చెప్పబడుతూ కాలకర్త మహేశ్వర గనక కాలం ఏర్పరిచాడు. అలా వారం ఎప్పుడు ఏర్పడిందో అవి 4 అయితే మాసం అవుతుంది. ఆ మాసానికి మళ్ళీ ఒక పేరుంది. ఆ మాసంలో చంద్రుడు ఆ నక్షత్ర సంబంధం అవుతాడు కనుక దానికి సంబంధించి మాసం పేరు పెట్టారు. చూసారా? అంతేగాని ఏ వ్యక్తి పేరు, ఒక రాజు పేరు, వాడికి నచ్చిన వాడి పేరు మాసాలకి పెట్టడం కాదు మనకి. ఎప్పుడు జూలియస్ అయితే దాని పేరును ఒకటి, అగస్టస్ అయితే మరొక పేరు. అలా కాకుండా అంతరిక్షంలో ఉన్న సత్యాన్ని ఆధారం చేసుకుని ఏర్పరిచిన కాలమానమే సత్యము అన్న విషయం మనం తెలుసుకోవాలి. ఈ విధంగా సిస్టమేటిక్గా నడుస్తుంది. సంవత్సర స్వరూపమే ప్రధానం. యజ్ఞంలో కూడా సంవత్సరం చాలా ప్రధానం. సంవత్సరం చేయవలసిన యజ్ఞ విధానాలు అగ్నిహోత్ర కర్మలో కనబడుతుంటాయండి. సంవత్సర కాలం చేయవలసినవి అవి లోకాన్ని రక్షిస్తాయి. మళ్ళీ సంవత్సరం అవే రిపీట్ అవుతాయి. కానీ సంవత్సరం అందుకు గనక సంవత్సరకరహ అని చెప్తున్నారు. నిన్న చెప్పిన గ్రహములు నక్షత్రములు వీటితో ఇది కలుపుకొని చూస్తే తెలుస్తుంది. మంత్ర ప్రమాణం పరమంతప ఈ నామాలు వస్తున్నాయి. సంవత్సరకరో మంత్ర ప్రమాణం పరమంతప. మంత్ర మంత్రము భగవంతుడి స్వరూపము. మంత్రం అంటే బోల్డ్ మంత్రాలు ఉన్నాయి. మంత్రం అంటే శక్తిమంతమైన శబ్దము. ఇంతే డెఫినేషన్, ఎక్కువ గుర్తుపెట్టుకోవద్దు, ఇది చాలు. దేనికి ఉచ్చరించినంత మాత్రమే శక్తి ఉంటుందో దాని మంత్రం అని పేరు. అర్థశక్తి అలాగుంటుంది, కానీ ఉచ్చరించినప్పుడు వచ్చిన శబ్ద స్ఫోటముకి ఒక శక్తి ఉంటుంది, దాని మంత్రం. అందుకే వేదవాక్యములన్నిటికీ మంత్రములని పేర్లు. దానికి ఆ శక్తి ఉంటుంది. నీకు అర్థమైనా అర్థం కాకపోయినా దానికి శక్తి ఉంటుంది. మరి అర్థం కావాలంటే అర్థం చేసుకునే శక్తి మనకుందా? చిన్నపిల్లాడికి శ్లోకాలు నేర్పుతాం, అర్థం చెప్తే వాడికి అర్థమే కాదు. కానీ వాడికి అర్థమయ్యే వయస్సుకు ముందు శ్లోకం గుర్తుండాలి వరకు శ్లోకమే నేర్పాలి. అలాగే ఎంత పెద్దవాళ్ళైనా వేదమంత్రం అర్థం చేసుకోవాలండి. వేదమంత్రం అర్థం కావాలంటే దానికి ఒక ప్రత్యేక జ్ఞానం ఉండాలి. 6 శాస్త్రాల సంస్కారం ఉంటే కానీ వేదమంత్రం అర్థం కాదు. అర్థం కాని మంత్రాలు ఎందుకండి అనకూడదు. దానికి శబ్దంలోనే శక్తి ఉంది కనుక అవతల వాడు చదువుతూ ఉంటే దానికి శక్తి ఉంటుందండి. మా గురువుగారు ఒక మాట అనేవారు, శివానందమూర్తి గారు. ఒక ఆయన వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు, రోజు రుద్రం చేస్తాను కానీ నాకేం అర్థం కావట్లేదు. నీకు అర్థం కాదు, శివుడికి అర్థమవుతుంది చాలన్నారు. అలాగని అర్థం లేదనలేదు, అర్థం తెలుసుకునే స్టేటస్ నీకు ఇంకా రాలేదు. నువ్వేమో దాన్ని మెటీరియల్ యాటిట్యూడ్లో, సోషల్ యాటిట్యూడ్తో చూస్తావు. ఒక ఆయన అన్నాడు, వేదానికి సామాజిక భాష అని చెప్తాను. చాలా తప్పు. సమాజం కంటే గొప్పది వేదం. ఒక సైన్సే సమాజానికి అర్థం కాదే, వేదం ఎక్కడ అర్థమవుతుంది? అందుకే వేదం స్థాయి వేరు, దాని ప్లేన్ వేరు. ఒక ఋషి ఒక విషయం వర్ణిస్తున్నప్పుడు ఏ ప్లేన్లో చూసాడో మనకు తెలియదండి. లోకంలో నేల మీద నిల్చున్నవాడు నేలను చూసి నేల మీద ఉన్న దృశ్యాలు ఒకలా చూస్తాడు. అదే మేడ మీద ఉన్నవాడు చూసినప్పుడు వాడి యాంగిల్ వేరు. కనుక ఋషులు విశ్వాన్ని వర్ణించినప్పుడు ఎక్కడి నుండి చూసుంటారు అంటే వాళ్ళ తపశ్శక్తితో ఏ అంతరిక్షంలో ఏ ప్లేన్లోకి వెళ్ళి దర్శించడం మనకేం తెలుస్తుంది? అది తెలియాలని దానికి ఒక శాస్త్ర భాష ఉంది. అందుకే అర్థం లేదని లేదు, అర్థం అంత తేలిక కాదని మాత్రం చెప్తున్నాం. అర్థం లేకపోయినా దానికి శక్తి ఉంటుంది కనుక దాని మంత్రం అన్నారు ఇక్కడ. అంతేకాదు, మంత్రం ఎలా పనిచేస్తుందంటే మననాత్ త్రాయతే ఇది మంత్ర. మననం చేయడం వల్ల రక్షిస్తుంది కనుక మననం చేయడం వల్ల రక్షిస్తుంది కనుక మంత్రములన్నీ ఈశ్వర స్వరూపములే. ఎందుకంటే ఆయన ముందు ఒక మంత్రంగా వచ్చాడండి, అది ప్రధాన మంత్రం. శబ్దరూపం మొట్టమొదటి స్వామి స్వీకరించాడు, దాని ఓంకారం అంటాం. అది దాని నుంచి వేదములన్నీ వచ్చాయి. అందులో అకార ఉకార మకారములు ఎన్నని చెప్పుకున్నాం కదా. వాటి నుండి వినబడే శబ్దాలు వస్తాయి. తురీయంలో శబ్దమే లేదు, మిగిలిన 3 శబ్దాలు వస్తాయి. అకార ఉకార మకారాల నుంచి ఋగ్యజుస్సామములు వచ్చాయి. కానీ సమస్త వేదరాశి ఇంతే. కానీ సర్వమంత్రములకు మూలం ఏంటి? ప్రణవం. ఆ ప్రణవం ఎవరి స్వరూపం? స్వామి యొక్క స్వరూపం. అందుకే ప్రణవ రూపుడు వచ్చిన వాడు కనుక మంత్ర, తన నుంచి సర్వవేదములు తీసుకొచ్చాడు కనుక మంత్ర. 2 సరిపోయి ఇక్కడ. అయితే ప్రమాణం తర్వాత మాట అద్భుతం. ప్రమాణం అంటే ఇది సత్యమే అని నమ్మడానికి ఒక ఆధారం ఉండాలి, దానికి ప్రమాణం అంటారు. ఇది పుస్తకం, ఒప్పుకుంటారా లేదా? ఏది ప్రమాణం? కన్ను, అంతే కదా. భౌతిక విజ్ఞానానికి ఇంద్రియాలు ప్రమాణం. అగ్ని వేడిగా ఉండును, దీనికి పురాణం చెప్పక్కర్లే, ఎవడు చేయిపెట్టే తెలుస్తుంది. కనుక వీటిని ఇంద్రియాలకు అందే వాటిని ప్రత్యక్ష ప్రమాణాలు అంటారు. ఇంద్రియాలకు అందని వాటిని ఊహతో తెలుసుకోవచ్చు. నేను చెప్పినట్టు పొగ కనబడింది అంటే కనబడిన అగ్ని ఊహించవచ్చు,
కనుక ఒకదాన్ని బట్టి మరొకదాన్ని ఊహించుకుంటే ఇది అనుమాన ప్రమాణం అంటారు. ఈ రెండు లోక వ్యవహారానికి రెండూ పనికొస్తాయి. అవునా, ఒక ఆయన తలనొప్పి వచ్చింది, నీకు ఎప్పుడు వచ్చే తలనొప్పి బట్టి వీడికి అందువల్ల వచ్చి ఉంటుందని మాత్రం వేరే అంటాం. దీని అనుమాన ప్రమాణం అంటాం ఇక్కడ. కనుక ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం. ఎందుకంటే వాడికి తలనొప్పి వచ్చింది, నీకు రావాలని లేదు, నీకు అప్పుడు వచ్చి వెళ్ళిపోయింది. ఆ అనుభవంతో అనుమానం చేస్తాం, హైపోథెసిస్. కనుక ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం ఇవి ఎంతవరకు పనికొస్తాయంటే భౌతికమైన వస్తువులు చెప్పడానికి సరిపోతాయట. కానీ భౌతిక అతీతమైన దాని గురించి చెప్పాలంటే మాత్రం ఒక ప్రమాణం కావాలి. దాన్ని ఆప్తవాక్య ప్రమాణం అంటారు ఇక్కడ. అదేమిటంటే వేద ప్రమాణం. అప్పుడు శాస్త్రం అనేది ఎంటర్ అవుతుందండి ఇక్కడ. కనుకనే ఏవైతే భౌతికంగా నిర్ణయించలేమో అలాంటి దైవికమైన విషయముల పట్ల ప్రమాణం ఏమిటంటే శాస్త్రమే ప్రమాణం. ఈ మాట నేనల్లే, మా గురుగారు అన్నారు. ఎక్కడన్నారంటే తస్మా శాస్త్రం ప్రమాణంతే. భగవద్గీతలో అన్నారా లేదా? మన గురువుగారు ఆయన, జగద్గురువులు. శాస్త్రమే ప్రమాణం అని చెప్పాడు. శాస్త్ర ప్రమాణం అంటే తేలిగ్గా తీసుకుంటామని మరొక చోట ముట్టికే పెట్టాడు. ఏ శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారత నచ సిద్ధిం అవాప్నోతి న సుఖం న పరాంగతి. నాకు తోచినట్టు చేస్తాం, తోచినట్టు చేస్తే నశిస్తాం. శాస్త్రం చెప్పినట్టు చేస్తే బాగుపడతావు. అందుకే శాస్త్రం చెప్పినట్టు చేయాలి. మనకు తోచేసుకుని విధానాలు ఏర్పరచుకుంటే దెబ్బతింటాం. అందుకే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో చెప్పిన వాడు ఏ శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతని హెచ్చరించాడే లేదా? కానీ ఏది ప్రమాణం ఇప్పుడు? శాస్త్రం ప్రమాణం. శాస్త్రం ఎవరు? ఇప్పుడు మళ్ళీ ఆలోచించాలి. శాస్త్రం అనగానే కృష్ణుడి ఉద్దేశంలో వేదమే, మరొకటి కాదు. మరి పురాణాలు, ధర్మశాస్త్రాలు వీటిని శాస్త్రాలు అనరా అంటే వేదంలో చెప్పినవే చెప్పడానికి వచ్చాయి కనుక అవి కూడా ప్రమాణములే. కనుక హిందువుకి, భారతీయుడికి లేదా పరమార్థ జ్ఞానం కావాలని ఎవరికైనా ప్రమాణం వేదం, వేదాన్ని అనుసరించిన పురాణాలు, ధర్మశాస్త్రాలు కలిపితే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అంటున్నామా లేదా? గురువుకు కూడా ఎప్పుడు దండం పెట్టాలంటే శాస్త్రంలో ఉన్నదినికి చెప్పినప్పుడే దండం పెట్టాలి. అదే గురువుకి చాలా మహిమలండి. మహిమలు ఉన్నంత గురువు అనరు, మెజిషియన్ అంటారు. ఏవో కనికట్లు ఉండొచ్చు, మహిమలు కాదు గురుత్వం. అలా గురువు దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి ఒంట్లో బాగుందండి కనుక ఆయన కాలు ధూళి తీసుకుంటే మంచిదండి అని పిచ్చి వేషాలు వేస్తే అది గురుత్వం కాదండి. గురువు అంటే జ్ఞానం. ఏమిటా జ్ఞానం? శాస్త్రంలో చెప్పింది చెప్పేవాడు గురువు అవుతాడు. శాస్త్రంలో చెప్పింది తాను తెలుసుకుని తాను చేసి మనకు చెప్పినటువంటి వాడు ఆచార్యుడు అవుతాడు. అతను ఏ మాట్లాడినా శాస్త్ర ప్రమాణం చూపించాలి, అప్పుడే అది ప్రమాణం. అంత కృష్ణ పరమాత్మ కూడా వేదం ప్రమాణం అని చెప్పాడు. వేదైశ్చ సర్వే రహమే విద్య అని చెప్పాడు. భగవానుడైనా సరే భూమి మీదకి వచ్చి మాట్లాడితే వేద సమ్మతంగా మాట్లాడితేనే అది అవతారం. అందుకే రాముడు, కృష్ణుడు అవతరించేసిందంతా ఆ పనే. అందుకే ప్రమాణం అంటే ఇప్పుడు ఏం తెలిసింది? వేదాది శాస్త్రములు. అవి ఎవరు? భగవంతుడి నుంచి అవన్నీ వెలువడ్డాయి. అందుకే విజ్ఞానం ఏతత్ సర్వం జనార్దనాత్ చదువుకుంటున్నాం కదా. భగవంతుడి నుంచి వచ్చే మనల్ని తరింపజేయడం కోసం భగవంతుడు శబ్దరూపంగా వచ్చాడు. దాని పేరు వేదము. కనుక వేదం అంటే భగవంతుడు ధరించిన శబ్దరూపం. దాన్ని అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పడానికి మళ్ళీ ఋషులే పూనుకొని చేసిన పనే పురాణములు, ఇతిహాసములు, ధర్మశాస్త్రములు అందించారు. ఇవి ప్రమాణం. ఆ రూపంగా వచ్చిన వాడు గనక మంత్ర ప్రమాణం పక్కనే పెట్టడంలో ఇది ఉద్దేశం. ఇక్కడ మంత్ర ప్రమాణం. మళ్ళీ పరమంతప, తపస్సు గురించి మహాతప, ఘోరతప. ఇప్పుడు పరమంతప, పరమోత్కృష్టమైన తపస్సు అన్నాడు. ఇక్కడ తపశ్శబ్దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో చెప్పాలి అంటే ఒక సాధనకి తపస్సు అంటాం, ఆలోచనకి తపస్సు అని అర్థం. ఆలోచిస్తేనే ఏదైనా తెలుస్తుంది. ఎందుకంటే ఈ భూమి మీద ఆలోచనకి స్థానం ఇచ్చిన ఒకే ఒక్క మతం హిందూ మతం అని చెప్పడాన్ని నేను వెనుకాడను. ఏమయ్యా మీ మతంలో స్త్రీలను ఒకలాగా పురుషుల్లాగా ఒకలాగా చూస్తారు, తప్పు కదా అని ఒక యువతిని ప్రశ్నిస్తామంటుంది. అది తప్పు కాదండి, మా దేవుడు అలాగే చెప్పాడు. అది ఎంత పట్టండి. అంతేగాని యుక్తి అప్లై చేయట్లేదు. కానీ హిందూ మతం అలా అనదు, దాని యుక్తితో సమాధానం తెలుసుకుంటుంది. కానీ యుక్తికి స్థానం ఇచ్చిన ధర్మం సనాతన ధర్మం. అటు శాస్త్రము ఇటు యుక్తి రెండూ కావాలి, యుక్తి కూడా కావాలి అంటారు శంకర భగవత్పాల్ వారు. అయితే యుక్తి ఒక్కొక్కసారి పనిచేస్తూ ఒకసారి పనిచేయదు. అందుకే శాస్త్ర సమ్మతమైన యుక్తి కావాలంట. ఎంత అద్భుతమైన మాట చెప్పాడు ఇక్కడ. అందుకే శాస్త్రం ప్రమాణం తర్వాత పరమం తప, గొప్ప ఆలోచన ఉండాలి. అందుకే మామూలు ఆలోచనలు కావు. మెటీరియల్ విషయాల గురించి ఆలోచిస్తూ స్పిరిచువల్ గురించి నువ్వు ఎక్కడ చెప్పగలవు? దాని గురించి చెప్పాలి, దాని నాలెడ్జ్ ఉండాలి. అవునా లేదా అండి? మెడిసిన్ చదివిన వాడు ఇక్కడ కూర్చుని ఇంజనీరింగ్ గురించి మాట్లాడితే దయచేసి దిగుము కిందకి అంటాం మనం. అది చదివినవాడు అది మాట్లాడాలి. కనుకనే ఆ జ్ఞానం తెలియాలంటే విశ్వజ్ఞానం, విశ్వాతీత జ్ఞానం రెండు, అది పరమం తప. అటువంటి సర్వోత్కృష్టమైన తపస్సు. అలాగే తపస్సు అంటే ధర్మం అని కూడా అర్థం ఉంది. గొప్ప ధర్మస్వరూపుడు. ఎందుకంటే ప్రమాణం అని చెప్తున్న శాస్త్రాల ద్వారా మనకు గొప్ప ధర్మములే బోధింపబడుతున్నాయి.
కానీ శాస్త్రం ఆయన, శాస్త్రముల్లో చెప్పబడ్డ పరమధర్మం ఆయన, అదే పరమం తపః అని మాట. ఒకదానికి ఉన్న అనుబంధాలు తెలుస్తున్నాయి కదా. అలాంటి తపస్సుని సాధన చేస్తే యోగం అంటారు ఇక్కడ. ఆ యోగం ఆయన స్వరూపం గనక యోగి యోజ్యో మహాబీజో మహారేత మహాబల సువర్ణరేత సర్వజ్ఞ సుబీజో బీజవాహన. తర్వాత నామములు ఇవంతా కూడా బీజ శబ్దం ఎక్కువగా వస్తుంది. దీనంతని కలిపి ఒకటి చూస్తాం. యోగము అంటే చాలా మందికి తెలిసి ఉంటుంది. 2 అర్థాలు ఉన్నాయి యోగ శబ్దానికి. యోగం అంటే ఉపాయం, ఇది ఒకటి. ధ్యాన యోగం అంటే ధ్యానం అనే ఉపాయం. ఇంకోటి యోగం అంటే కలయిక, యోజనము చేసేది యోగం. అంటే జీవుణ్ణి ఈశ్వరుడితో కలిపేదేదో అది యోగం అని అర్థం. ఇది మామూలుగా. కానీ పరమేశ్వరుడు యోగస్వరూపుట. యోగస్వరూపు అంటే దేంతో కలపాలో ఆయనకు తెలుసు. ఇదివరకు ఏవో కర్మలు చేస్తాం ఎన్ని జన్మల్లో, మనకు ఒక్కడు గుర్తులో. కానీ ఈ కర్మకి తగ్గ ఫలితం ఇలా ఇవ్వాలని కలిపేవాడు ఎవడు? ఈశ్వరుడు కర్మఫల ప్రదాత. అందుకే రమణులు వారు అంటారు, కర్మ వల్ల ఫలం వస్తుంది అనుకోకు, కర్మని ఫలానికి కలిపి ఒక చైతన్య స్వరూపం ఉంది, అది ఈశ్వరుడు. అందుకే కర్తూరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మకిం ఫలం కర్మ తజ్జడం అని చెప్పారు కదా ఉపదేశారంలో. కనుక మనం చేసుకున్న కర్మ మనం అనుభవిస్తున్నామంటే మీమాంస, కర్మ మీమాంస అవుతుంది. అది ఒప్పుకోదు వేదాంత మీమాంస. నువ్వు చేసిన కర్మ నీకు ఫల రూపంలో రావడానికి కర్మ జడం. జడమైన కర్మ నీకు చైతన్యవంతమైన ఫలం ఎలా ఇస్తుంది? అందుకే ఆ కర్మకి ఫల రూపంలో ఇచ్చి ఈశ్వరుడు కూడా ఉన్నాడు అని చెప్పాడు ఇక్కడ. అక్కడ ఈశ్వరుని ఉనికి చూపిస్తున్నారు. పరమేశ్వరుడు ఏం చేస్తున్నాడంటే ఎన్నో జన్మల్లో ఎన్నో కర్మలు ఉన్నాయి. ఆ కర్మలు తీసుకుని ఈ జన్మలు నువ్వు ఎంత భరించగలవో దాన్ని కలిపి, కొందరు అంటుంటారు తట్టుకోలేకపోతున్నానండి, తట్టుకుంటేనే మాట అంటాడు. ప్రతివాడికి కూడా వాడు అనుభవించేవన్నీ ఇదివరకు కర్మలను అనుసరిస్తూ సుఖదుఖాల రూపంలో వస్తుంటాయి. ఎవడిస్తున్నాడు? ఈశ్వరుడు తనంత తానివ్వడు. అది రమణులు వారు చెప్పారు. ఈశ్వరుడు ఏం చేస్తుంటాడని అడిగేటెవరు అంటే జీవులను వారి కర్మలను అనుసరించి నడిపిస్తాడు అన్నాడు. రమణుల వారే చెప్పారు జీవులను నడిపిస్తాడని లేదు, కర్మలను అనుసరించి. అది అండర్లైన్ చేసుకోవాల్సింది. హిందూ ధర్మంలో కనబడేది అందం అంతా అక్కడ ఉంది. వారి కర్మలను అనుసరించి. అప్పుడు మన దేవుడు చెడ్డవాడు కాడు, వాడు కర్మలకు తగ్గ ఫలితం ఇస్తున్నాడు. అంటే ఆ కర్మకి ఇది అని యోజనం చేసేవాడు ఎవడు? దీనికి ఇది కలపాలి, దానికి అది కలపాలి అని కలిపేవాడు ఆయన. ఈ కలిపే శక్తి ఆయన. ఆ కలిపేవాడు కనుక యోగి యోజ్య అంటే అలా కలుపువాడు, అలా కలపదగినవాడు అంటే దానికి తగినవాడు ఆయన. అందుకే యోగి యోజ్య, అలా కలుపుతాడు, అలా లయం చేయగలిగిన శక్తి కూడా అనుకున్నది యోగి యోజ్య. తర్వాత మహాబీజ మహారేత సువర్ణరేత సుబీజ బీజవాహన, ఇవన్నీ బీజ సంబంధమైన నామాలు. మళ్ళీ కొన్ని నామాలు దాటితే 394వ నామంలో బీజాధ్యక్షో బీజకర్త అని వస్తుంది. మళ్ళీ అక్కడ దాకా వెళ్లకుండా అన్ని ఒక దగ్గరికి తెచ్చేస్తాం. ఇక్కడ బీజం, బీజాన్ని గురించి ఎన్ని మాటలు ఉన్నాయి చూడండి. బీజం అంటే అర్థం విత్తనం. అంటే మనం చూస్తున్న వృక్షానికి వెనకున్న స్థితి ఏది? రూట్, బీజమే. అలా మీరు అనుభవిస్తున్న ప్రతిదానికి బీజాలు ఉన్నాయి. ఈ బీజములన్నీ గుర్తుపెట్టుకునేవాడు ఆయనే. ప్రతివాడికి ఇవాళ ఈ సుఖ దుఃఖాలు ఇలా ఈ శరీరం నిర్మాణమైందన్నా ఇదివరకు కర్మ బీజాలను అనుసరిస్తే. అందరి మొహాలు ఎందుకు ఉండవు ఒకేలాగా? అందరి మొహాలు ఒకేలా ఎందుకు ఉంటే అందరి కర్మలు ఒకేలా ఉండవు, ఏదో తేడా ఉంటూ ఉంటుంది. కానీ కర్మలను అనుసరించి ప్రతి వస్తువుకి రూపం ఇస్తాడు, అనుభవం ఇస్తాడు, అది కలుపుతూ ఉంటాడు. కనుక ఆ బీజములన్నీ ఆయనకు తెలుసు. కనుక ఆ బీజము పైగా ఇన్ని ఏర్పడడానికి మూలం ఆయన కదా. బీజములకు బీజం అంటే కారణం, కారణానికి కారణం ఆయన. ఆయనకి ఏది కారణం లేదు. అందుకే ఆయనే పెద్ద బీజమయ్యా అన్నారు. అందుకే మహాబీజ అన్నమాట చెప్పడంలో అన్నిటికీ కారణమైన వాడు. అదేవిధంగా ఆ బీజముల్ని ప్రకృతిలో పంపిస్తాడు. మహారేత ఆ బీజశక్తి స్వరూపంగా కలిగిన వాడు, దాన్ని ప్రకృతులకు ఆయనే పంపిస్తాడు. ఈ మాట ఒక్కసారి భగవద్గీతలో చూద్దాం. తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజప్రద పిత. చూసారా? అంటే ఒక విధంగా ఇచ్చైతే భగవద్గీత అర్థమైపోతుంది. అది భగవంతుడే చెప్పాడు, ఇది భగవంతుడే చెప్తున్నాడు. కనుక నేను బీజప్రదుడిని. బీజప్రదుడు అంటే సృష్టికి కావలసిన బీజములు మూలశక్తులన్నీ ఆయనలో ఉన్నాయి. వాటికి మూలంగా ఆయన ఉన్నాడు కదా మహాబీజ. వాటిని ప్రకృతి అనబడేటువంటి దాని యందు ప్రవేశింపజేస్తున్నాడు. అలా ప్రవేశింపజేసేవాడు మహారేత. అలా వాటిని నియంత్రించాలంటే మామూలు బలవంతుడి వల్ల కాదు గనక మహాబల, గొప్ప బలవంతుడైన వాడు. ఆ రేతస్సు ఎలాంటిది అంటే సువర్ణరేత. ఇది గొప్ప సైన్స్ అండి. దీని మీద ఎవడైనా రీసెర్చ్ చేయాలి. అసలు దీని గురించి పురాణాల్లో ధర్మశాస్త్రంలో మాట ఉంది. అపయేవ ససజ్జాగ్రే తాసు వీర్యం అవాసృజత్ తదండ భవవత్ హైమం సహస్రాంశ సమప్రభం. బిగ్ బ్యాంగ్ థియరీ గురించి చాలామంది మాట్లాడుతుంటారే, దానికి దగ్గరగా కనబడుతుంది ఇక్కడ. భగవంతుడు సృష్టి చేయాలని సంకల్పించుకున్నప్పుడు ఈ ప్రకృతి బీజములన్నీ కలిసి ఒక అండముగా మారింది. అంటే ఏవైతే వివిధ సృష్టిలుగా రాబోతున్నాయో అవన్నీ కలిసి ఒకే అండముగా ఏర్పడింది. అప్పుడు పంచభూతాలు ఇవన్నీ విడివిడిగా లేవు.
ఒకటే అండం అంతే. దాన్ని హిరణ్మయాండం అంటారు ఇక్కడ. ఆ హిరణ్మయ అండం ఏర్పడినప్పుడు అది ఎలా ఏర్పడిందంటే స్వామి నుంచి వచ్చిన హిరణ్మయ తేజస్సుతో ఏర్పడింది. సృష్టికి కావలసిన మూల బీజములన్నీ ఆయన ఉన్నాయి కనుక దాని ద్వారా ఏర్పడ్డాయి. అది జగత్తు ఏర్పడక ముందు కేవలం జలం మాత్రమే ఉంది. మనం అనుకునే పంచభూతాలు ఒకటైన జలం కాదు, అది లిక్విడ్ ఫార్మ్. ఆ జలమునందు తన యొక్క తేజస్సును ప్రవేశింపజేశాడు. అప్పుడు ఒక అండం ఏర్పడింది. దాన్నే హిరణ్మయాండం అని అంటారు. అప్పుడు పరమేశ్వరుడు ఏం చేశాడంటే తన చైతన్యాన్ని దాన్ని పంపడం వల్ల ఒక్కటి అనేకముగా విస్ఫోటం చెందింది. విస్ఫోటం చెందినప్పుడు అనేక లోకాలు, అనేక గ్రహాలు, అనేక క్షేత్రాలుగా చల్లా చెదిరైంది. అంతా కూడా వచ్చింది మాత్రం ఒక దాని నుంచి. అలా ఆ అండమును ఏర్పరిచిన వాడు గనక సువర్ణరేత అన్నారు ఇక్కడ. సువర్ణరేత అంతేకాదు, బీజ అధ్యక్ష, బీజకర్త, తర్వాత వచ్చేది సుబీజ, బీజవాహన. ఇవన్నింటికి ఒకటే అర్థం చేసుకోవాలి. ఈ బీజములు ఇవాళ వీడి కర్మలు ఉన్నాయి, దాని బట్టి ఒకటి. పైగా ఒకటి బీజమైతే ఇంకొకటి దాని నుంచి వచ్చిన ఫలితం. బీజానికి కారణం అంటారు, దాని నుంచి వచ్చేదాన్ని కార్యం అంటారు. కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ. అయితే ఈ కార్యం మరుగుదానికి కారణం. మళ్ళీ ఒకడు జన్మించాడు అంటే వాడికి కారణం తల్లిదండ్రులు అవుతారు, వాడి నుంచి మరొకటి జన్మిస్తున్నాడు కదా. సృష్టిలో ప్రతిదీ కూడా ఒక కారణం కార్యం అవుతుంది. ఈ కార్యం మరుగుదానికి కారణం అవుతుంది. కానీ జగత్తంతా కార్యకారణ రూపంతో నడుస్తూ ఉంటుంది. ఇది లాజికల్గా ఉందా లేదా చెప్పండి. కనుక నిజమైన హేతువాదం సనాతన ధర్మంలో కనబడుతుందండి. నమ్మి తీరు లేకపోతే చస్తావనకుండా నువ్వు ఆలోచిస్తే ఆహా బాగుంది కదా అనిపించింది కదా. అందుకే బీజ శబ్దం మీద ఎన్ని నామాలు ఒక్క దగ్గర తెచ్చుకుని సృష్టికి మూలమైన వాటన్నిటినీ ఒక దగ్గర పెట్టి వాటిలో తన శక్తిని ప్రవేశింపజేస్తాడు కానీ బీజాధ్యక్షుడు, బీజకర్త, బీజములు ఏర్పరిచిన వాడు, బీజ వాహనుడు. వాహనం అంటే వెహికల్, ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్లేది వెహికల్. కనుక జీవుడు కర్మ బీజాలని ఈ జన్మ నుంచి ఆ జన్మలోకి, ఆ జన్మలోకి ఏ జన్మలోకి తీసుకెళ్తున్నాడంటే గొప్ప వెహికల్ ఆయనేనండి. అంతేకాదు సమస్త జగత్తుని ఆ విధంగా మూలశక్తులతో నడిపిస్తున్నాడు కనుక బీజవాహన. ఇంత జగత్తు అందంగా నడవడానికి కారణం బీజం ఏదో గొప్ప బీజం ఆయన దగ్గర ఉంది. ఇంత సృష్టిని ఏర్పరిచిన బీజం ఉంది, అది సుబీజ అన్నాడు ఇక్కడ. అయితే ఇది ఎలా చేయాలో ఆయనకు తెలుసు, మనకి ఏమీ తెలియదు. తెలుసుకోండి, మనకేదీ తెలియదు అన్న విషయం కొంతసేపు విన్నాక తెలుస్తుంది, ఏం అర్థం కాలేదని. కానీ అంత సైన్స్ చూడండి, ఒక విధంగా శివశాస్త్రం చెప్తున్నాడు, సైన్స్ చెప్తున్నాడు అనిపించిందా లేదా. అందుకే తేలిగ్గా మొదట కథ చెప్పి ఊరుకున్నాం, తర్వాత ఇంట్లో దిగుతున్నాం. ఇదంతా తెలియాలి అంటే అన్నీ తెలిసిన వాడు ఉండాలి. ఏది ఏమిటో బాగా తెలియాలి. మనకేం తెలుసండి, ఒక స్పేసు ఒక టైమే తెలుసు. ఏది చూస్తున్నావో అదే తెలుసు. ఎన్నున్నాయో నీ గతం భవిష్యత్ చెప్పగలవా? చెప్పలేవు. కానీ అన్నీ తెలిసిన వాడు కనుకనే ఆయనకు బాధ్యత అప్పచెప్పాలి. వండడం తెలుసు కనుక వండే వాళ్ళకి అప్పచెప్పి హాయిగా కూర్చుంటాం కంచం ముందు. కనుక జగత్ ఎలా నడపాలో తెలిసిన వాడు ఆయన. అదొక్కటి తెలిస్తే మనం ధైర్యంగా ఉంటాం. అదే అంతమందే అనుకుంటే అది ప్రమాదం. అందుకే అన్నీ తెలిసిన వాడు అని ఒక్క మాట ఉందండి, దాని పేరు సర్వజ్ఞ. అది మధ్యలో పెట్టాడు చూడండి ఇక్కడ. సర్వజ్ఞుడు, సర్వజ్ఞ అనేది పరమేశ్వరుడి పేరు. ఆయన సర్వజ్ఞుడు అని నీకు తెలిస్తే నువ్వు హాయిగా బతుకుతాం. అన్నీ తెలిసిన వాడు, ఆయనకు తెలుసు ఎప్పుడేది ఇవ్వాలో. ఒక్కడి తెలిస్తే ఎంత హాయిగా బ్రతకచ్చండి. అందుకే భగవజ్ఞానం ఎందుకు నేర్చుకోవాలంటే హాయిగా బ్రతకడం కోసం, అంతే. మిరాకిల్స్ కోసం కాదు. మిరాకిల్స్ అంటే బ్రతుకు అడుగడుగునా మిరాకిలే, అవునా లేదా? గుడ్డు చూడడం మిరాకిల్, ఒక రంధ్రం వినడం మిరాకిల్. మిరాకిల్ లేనిది ఏంటండి? అదే ఏవో మిరాకిల్స్ కొత్తగా జరగవు, జరుగుతున్న మిరాకిల్స్ని గుర్తిస్తే చాలు. ఇక్కడ అద్భుతాలు గొప్పగా జరగవు, జరుగుతున్న అద్భుతాలు గుర్తించు. అద్భుతమే భగవంతుడని తెలుసుకో, అయిపోయింది. కానీ ఈ నామాలు మీరు పరిశీలిస్తే యోగి యోజ్యో మహాబీజ మహారేత మహాబలహ సువర్ణరేత సర్వజ్ఞ సుబీజో బీజవాహన. ఇంతవరకు ఈ సృష్టి కారణమై అలా నడుపుతుంటాడు. ఆ నడపగలిగే శక్తి ఆయనకున్నది. అటువంటి వాడు సర్వజ్ఞుడు. కానీ సర్వజ్ఞుండనగా చెల్లు శర్వునకే అని మాట ఉంది. ఈశ్వరునికే సర్వజ్ఞ అనే పేరు, మిగిలిన వారికి చెల్లుతుందండి ఇక్కడ. అందుకని వాడు సర్వజ్ఞుడండి అని బిరుదు సత్కరిస్తే వీడో మూర్ఖుడు వాడో మూర్ఖుడు అని అర్థం ఇక్కడ. కనుక సర్వజ్ఞుడు పరమాత్మ తప్ప మరొకటి కాదు. ఎందుకంటే మన డైమెన్షన్స్ వేరు. ఆ డైమెన్షన్స్ అని లిమిటేషన్స్లోనే మనం చూస్తాం. ఆయన డైమెన్షన్కి అతీతుడు. ఈ లిమిటేషన్స్ ఏర్పరిచేవాడు ఆయన అన్లిమిటెడ్. అందుకే ఆయన సర్వజ్ఞ. నమస్కారం చేసుకుని తర్వాత నామాల్లో వెళ్తున్నాం. శివసహస్రనామాల్లో ఉన్న మజా ఒకటి చెప్పుకున్నాం. ఒక్కసారి ఆయన ఎలా ప్రపంచాన్ని నడుపుతున్నా అద్భుతం చూపిస్తారు. ఇంకోసారి ఆయన నిరాకార నిర్గుణుడని పరతత్వంగా ఆత్మగా చూపిస్తారు. ఇంకోసారి ఆయన రూపాలు చూపిస్తారు. ఎన్ని రూపాలు నిన్న చూసాం, ఇప్పుడు మరొక అద్భుతమైన రూపాన్ని చూపిస్తున్నారు. దశబాహుస్త్వ నిమిషో నీలకంఠ ఉమాపతి విశ్వరూప స్వయం శ్రేష్ఠో బలభీరో బలో గణ దశబాహు
10 చేతులతో ఉన్నవాడు. ఒక్కసారి శివధ్యాన శ్లోకం తెలుసుకుంటే, శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్తం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభేదం దక్షభాగే వహంతం నాగం పాసంచ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి అని నమస్కారం చేసుకుంటాం కదా. 10 చేతులుతున్నాడు. అయితే మేమంతా వేదాంతం అండి, రూపాలు ధ్యానించవండి అనుకునే వాడికి మూర్ఖహాను వరకు పేరు. ఎందుకంటే ఇది కూడా వేదాంతమే. 10 చేతులు ఎందుకు ఉంటాయండి భగవంతుడికి? దీనికి అర్థం ఉన్నాయి. ఎందుకు ఎన్ని చేతులు ఉంటాయని దానికి ఆన్సర్ ఉంది. 10 చేతులు ఉంటాయి. ఒక ఆయన అన్నాడు, మీ దేవుడికి 10 చేతులు 4 చేతులు 8 చేతులు ఎందుకండి? ఎవరికైనా ఉంటాయా అంటే, ఎవరికి ఉండవు, వాళ్ళకు ఉంటాయి కనుక వాళ్ళు దేవతలు అంటారు అని చెప్తాను. మళ్ళాగుంటే దేవత ఎక్కడ అవుతాడు? 10 చేతులు దేనికి సంకేతం అంటే, దశ దిక్కులా నేనే విస్తరించున్నానని చెప్పడానికి దశబాహువుడు. ఇది తెలుసుకోవాల్సింది. చేతులు ఎప్పుడు చాచారు అంటే కొరతగా చేస్తాం. దశ దిక్కులు ఆయనే ఉన్నాడు అని 10 చేతులు. 10 చేతుల్లో 10 రకాల ఆయుధాలు ధరించి ఉన్నాడు. అందుకే దశబాహు, 10 చేతులు గలవాడు. అనిమిష తర్వాత మాట అంటే రెప్పపాటు లేనివాడు అని అర్థం. ఇక్కడ రెప్ప పడదట ఆయనకి రెప్ప పడితే ప్రళయం అయిపోతుంది మొత్తం జగత్తు. అందుకే మనం రెప్ప వేసే లోపల ఎన్నో క్రిమికీటకాలు పోతాయి. దేవతలు రెప్ప వేసే లోపల ఎందరో మానవులు పోతారు. బ్రహ్మదేవుడు రెప్ప వేసే లోపల ఎందరో దేవతలైపోతారు. శివుడు ఒక రెప్ప వేస్తే అందరూ బ్రహ్మలైపోతారట. అంటే రెప్ప తెరిస్తే సృష్టి, రెప్ప మూస్తే ప్రళయం. అంతే కదా. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి. అందుకు మనం దేవుడిని ఎప్పుడు ధ్యానించినా రెప్ప వేయని వాడిగానే ధ్యానించాలట. అలా కుర్చీ ఎందుకయ్యా రెప్ప వేయట్లేదు అడిగితే, నేను వేస్తూనే ఉండవునైనా అంటాడు ఆయన. అదే అంటే దీని అర్థం ఏంటంటే, రెప్పపాటు కాలం విరామం లేకుండా ప్రపంచాన్ని గమనించుకుంటున్నాడు. అది అర్థం అండి. ఇక్కడ ఆ పాటు విరామం కూడా లేదుట. అలా ప్రపంచాన్ని గమనిస్తున్నాడు గనక అనిమిష అన్నారు ఇక్కడ. అయితే రెప్పపాటు అంటే క్లోజ్ ఆయన క్లోజ్ అనేది లేదు. అర్థమైపోయింది కదా. ఇక్కడ ఇంకో విధంగా ఆలోచిద్దాం. ప్రతిదానికి క్లోజ్ ఉంది, అవునా లేదా? ప్రవచనం కూడా క్లోజ్ అయిపోతుంది కొంతసేపటికి. ఇంద్రియాలు క్లోజ్ అవుతాయి, ఇలాగే పనిచేస్తాయండి జీవితాంతం. ఒక్కసారి మనం రెస్ట్ ఇస్తాం ఇంద్రియానికి. ఇప్పుడు కాల్ రెస్ట్లో ఉంది, తర్వాత పని చేస్తుంది. అసలు పని చేయని టైం కూడా వస్తాయి. అంటే ప్రతిదీ క్లోజ్ అవుతుంది. కానీ కనబడే ప్రతిదానికి క్లోజ్ ఉంది. క్లోజ్ లేనిది ఏంటంటే లోపల ఆత్మకి క్లోజ్ లేదు. ఆ రూపుడే ఉన్నాడు గనక అనిమిష అంటే ఆత్మరూప నిత్య జాగరూక. నువ్వు నిద్రపోతే ఆత్మ నిద్రపోదు. అదే నిద్రపోతే పొద్దున్న లేవు. అది ఉంటేనే లోపల ప్రాణములు ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ వాటి పని చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఇది నిద్రపోయిన ప్రాణం పనిచేస్తుంది. ఇంద్రియాలు అక్కడ లోపలికి అణిగిపోతాయి, ప్రాణశక్తి పనిచేస్తుంటుంది. అందుకే నిద్రపోయేవాడికి కూడా ఊపిరి వస్తూ ఉంటుంది. ప్రాణం ఉంది, గుండె కొట్టుకుంటుంది, ఇవన్నీ ఉన్నాయి కదా. కనుక మనం పని చేయకపోయినా పని చేసేవి లోపల ఉన్నాయి. వాటి పని చేయించేవాడు ఇంకా లోపల ఉన్నాడు. వాడిని అనిమిష అన్నారు ఇక్కడ. అనిమిష. తర్వాత నామములు నీలకంఠ. ఎంత రమ్యమైన నామం అండి. నయనార్లో ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి ఎన్నో శివనామాలున్నా ఒక్కొక్క భక్తుడు టచ్ అవుతుంది. బ్రతుకంతా అదే పట్టుకుంటాడు. ఆయన అసలు పేరు అందరూ మర్చిపోయారు. ఆయన వృత్తిరీత్యా కుమ్మరివాడు. కానీ ఆయన శివలీలలో నీలకంఠ లీల చాలా ఇష్టం. అందుకే ఎప్పుడు నీలకంఠ 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 అని అరుస్తూ ఉంటారట. ప్రజలందరూ ఆయన పేరు మర్చిపోయి నీలకంఠ నయనార్ అన్నాను. అలాంటి భక్తులు ఉంటూ ఉంటారండి. ఆ భక్తి ఉండాలండి. వాడికి జ్ఞానం లేకపోయినా పర్వాలేదు, ఆ ప్రేమతో పరమాత్మను పొందుతారు. లేనిపోని జ్ఞానం వచ్చి అహంకారం వచ్చి ఈశ్వరుడికి దూరం అయిపోతున్నాం. అహంకారం పోగొట్టుకోవడానికి జ్ఞానం ఉంటే పర్వాలేదు, కానీ అహంకారం పెంచే జ్ఞానం చాలా ప్రమాదకారి. నీలకంఠ అనగానే ఒక కథ గుర్తొస్తుంది. ఆ కథ అందరికీ తెలుసు. విషయాన్ని నిగ్రహించి నీలకంఠుడు తర్వాత చెప్దాం. ఒక భక్తుడు ఉండేవాడు, చిన్న పిల్లవాడండి. ఒక గుడి కొనపై ఉంది. ఆ గుడి మీద ఒక ఆయన పురాణం చెప్తున్నాడు. పురాణం చెప్తున్నప్పుడు శివుడి కథ చెప్తున్నాడు. ఆ శివుడు ఏం చేశాడంటే, క్షీరసాగర మథనం జరుగుతూ ఉండగా మొట్టమొదటి వచ్చింది విషం. అసలు దేవతలు రాక్షసులు మథనం చేస్తే మొదటి వచ్చింది ఏమిటి? విషం. అది రాగానే శివా రక్షించి నరిచారు. అంటే తర్వాత అమృతం వచ్చింది, అప్పుడు మాత్రం వాళ్ళే పుచ్చుకుంటారు. మొట్టమొదటి విషం కష్టం రాగానే శివా రక్షించి అన్నాడు. అమృతానికి ఏంటో అందరూ మఠం వేసి కూర్చుంటారు, కానీ విషానికి అప్పుడు రెడీ వస్తాడండి. ఎవడు ముందుకు రాలేదు కదా, పరిగెత్తారు. సర్వామర్త్యపలాయనౌషధం అంటారు ఇక్కడ. దేవతలను కూడా పరుగు తీసిందిట, పరుగు తీయించింది. అది అంత భయంకరమైన విషం పుట్టింది. ఆ పుట్టడం ఎలా పుట్టిందంటే, మథనం చేస్తుంటే కింద నుంచి వచ్చింది. అందుకని పాము నోటి నుంచి రాలేదు, మథనం చేస్తుంటే వచ్చింది. క్రమక్రమంగా కాటుక కంటెను కడు నల్లనైన పొగలెగిసి చీకట్ల పోలికను వ్యాపించే అని ఒక తెలుగు వర్ణిస్తాడు. మొత్తం వ్యాపించిపోయింది గగనమండలం అంతా. ఆ వేడి, ఆ తీవ్రమైన పొగలు తట్టుకోలేకపోయారండి. ఏ రేడియేషను అంత తీవ్రంగా వ్యాపిస్తే అప్పుడు అందరూ శివా నువ్వే దిక్కు, ఆది దేవుడు కదా,
కనుక మొదట వచ్చింది నీకే ఇస్తున్నాం అన్నట్ట. ఆయనకు తెలివితేటలు ఆయన లోకాన్ని రక్షించాలని చెప్పి ఒక్కసారి వెళ్ళి హుంకరించి నిలబడ్డాడండి. దాని ముందు నిలబడగానే విషం భయపడిపోయి అంత ఉన్న విషం క్రమక్రమంగా ఇంత అయిపోయి ఒక నేరేడు పండు అంత అయిపోయింది. అప్పుడు చేత్తో తీసుకుని లోపల వేసుకున్నట్ట. ఆ వేసుకున్నప్పుడు కింద కడితే కింద లోకాలు దగ్ధమైపోతాయి, గర్భంలో ఉన్నవి. బయట ఉంటే బయట లోకాలు దగ్ధమైపోతాయి. అంటే పరమేశ్వరుడు లోపల బయట లోకాలు ఉన్నాయన్నమాట. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట ఆయన ఉన్నాడు, ఆయనకు లోపల బయట ప్రపంచములు ఉన్నాయి. అయితే మన విష్ణుమూర్తి గురించి వర్ణించేటప్పుడు ఆయనలో లోకాలు ఉన్నాయన్నాం. ఇప్పుడు శివుడిలో కొన్ని లోకాలు, ఆయనలో కొన్ని లోకాలు ఉన్నాయా? ఇద్దరు ఒకటే అని చెప్పడమే ఇందులో ఉన్నట్టు భావం. ఒకటే పరమేశ్వరుడు. ఆయన ఈ లోకాలు ఆ లోకాలు రక్షింపబడడం కోసం కంఠంలో పెట్టుకున్నాడు. ఎవడైనా పెట్టుకోగలడండి? ఎందుకు చేదు మందేనా లోపల దిగిపోతే సంతోషం, కానీ కంఠంలో అలా పెట్టుకుని ఎవడు ఉండగలడా? ఆయన నిగ్రహించుకున్నాడండి. అలా నిగ్రహించుకుని నిలబడ్డాడు. కేవలం లోకరక్షణ తప్ప ఇంకేమీ ఇందులో లేదు. అందుకని విషయాన్ని టేస్ట్ చూద్దాం అని పుచ్చుకోలేదు ఆయన. ఇక్కడ దయ 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 కనుక పరమేశ్వరుడి దయని చాటే నామాల్లో నీలకంఠ నామాన్ని మించింది లేదుట. అందుకే భక్తులు ఆ నామాన్ని ఎంత చక్కగా కీర్తిస్తారు. ఏమిటయ్యా నీ ధైర్యం? కిం భ్రూమస్తవ సాహసం పశుపతే. ఏమిటి అటువంటి ధైర్యం నీకు? సర్వామర్త్య పలాయనౌషధవతి జ్వాలాకరం భీకరం. అందరినీ పరుగు తీసి ఆ విషాన్ని అలా చూస్తూ నిలబడ్డావే, నీకేం బాధించలేదు? కళ్ళు మండలేదా? పైగా దాన్ని తీసి ముద్ద కట్టి చేతిలో పెట్టుకున్న నేరేడు పండ్ల కిం పక్వ జంబూ ఫలం, అదే నేరేడు పండ. జిహ్వాయా నిహిత సిద్ధగుటిక, అది అలా లోపల వేసినప్పుడు ఇదేం ట్యాబ్లెట్ అనుకున్నా, సిద్ధగుటిక. ఆ కంఠంలో నిలబెట్టుకుని పైగా అందరికీ చూపిస్తుంది నీలకంఠ నీలకంఠ. అదేమి రత్నమయ్యా అలా చూపించడానికి? ఎందుకు అలా పెట్టుకున్నావయ్యా అంటే, అంత ఉన్నదాన్ని ఇంత చేసావు కదా, ఇంతను కూడా కనిపించకుండా చేయొచ్చు కదా అంటే, కనిపించకపోతే నేను రక్షిస్తాను ఎలా తెలుస్తుంది అందరికీ? అందుకే ఇది ఒక అభయచందంగా పెట్టట. ఎంతో యున్న హలా నలము నింతే చిట్టి నేరేడుగా వింతం దాలిచి మృంగినట్టి పలు విన్నానివో నీవు ఆ కొంతన్ మాయము జేయకే గళమునన్ కూర్చుండగా చేసితో భ్రాంతిన్ బాపు అభీతి చిహ్నమిది ఔరా నీలకంఠేశ్వర అని. ఆ నీలకంఠేశ్వరుని భావిస్తే ఈ భావం వస్తుంది. అలా నిలబెట్టేవయ్యా అంటే దయను చూపిస్తున్నావు. నీలకంఠ అంటే దయాస్వరూపుడు. మీకు రక్షణ, నాకు టేస్ట్ అనలేదు ఆయన. ఎవడు భరించుతాడయ్యా? అందుకే పోతన గారు ఒక మాట అంటారు, మెచ్చిన మచ్చిక కలిగిన ఇచ్చిన ఈ వచ్చుగాక ఇచ్చ నరులకు చిచ్చుకడి కొనగవచ్చునే చిచ్చరచు పచ్చుపడిన శివునకు దక్కన్నాడు. ఎంత అందమైన మాట చెప్పాడండి. ఏమైనా అర్థమైందా? ఖచ్చితంగా తెలుగు పద్యది. మెచ్చిన మచ్చిక కలిగిన, ఎవడి మీద మీకు ఇష్టం పడినా వాడిని చేరదీయాలనుకున్నా, మెచ్చిన మచ్చిక కలిగిన ఇచ్చిన ఈ వచ్చుగాక. ఎవడి మీద మచ్చిక కలిగితే వాడికి ఏదైనా ఇవ్వచ్చు, కానీ నిప్పు ముద్ద వాడిని ముంగుతాడయ్యా. చిచ్చు కడి, ఎంత తెలుగు మాట చూడండి. కడి అనేది కొన్ని ప్రాంతాల్లో ముద్ద అనే దానికి కడి అని వాడతారు. చిచ్చుకడి ఎవడయ్యా తింటాడు? చిచ్చరుచు పచ్చు పడిన శివును కదా కన్నన్నాడు. అగ్నినేత్రధారి అయిన శివుడే అగ్గిముద్ద తినగలడు, ఇంకెవడు తింటాడు? ఎంత అందమైన పద్యం ఇచ్చాడు. ఇచ్చిన మచ్చిక కలిగిన మెచ్చిన మచ్చిక కలిగిన ఇచ్చిన ఈవచ్చుగాక ఇచ్చ నురులకను చిచ్చుకడి కొనగవచ్చునే చిచ్చరుచు పచ్చు పడిన శివునకు దక్కన్నాడు. అలా నిగ్రహించి జగతంతటి కాపాడాడు. కానీ జగద్రక్షకుడు అని రుజువు చేశాడు. ఆ తర్వాత ఎన్నో వచ్చాయి, పంచుకున్నారు. ఒక్కటేనా శివుడికి ఇచ్చారండి? వాళ్ళు ఎవరో నాకు తెలుసు, ఆయనకు అక్కర్లేదు. అది లేనివాడికి అది కావాలి, అవునా లేదా? ఒక డబ్బు ఎందుకు కావాలంటే లేదు కనుక, అమృతం ఎందుకు కావాలంటే చావే వస్తుంది కానీ అమృత స్థితి రాలేదు కనుక. శివుడు అమృతేశ్వరుడు, అది తెలుసుకోవాలి. తానే అమృతం. ఎంత అమృతం అంటే విషం మింగిన నిలబడగలిగాడు, అదే అమృతం అంటే. కనుక తాను మృత్యుంజయుడిని చాటాడు, శాశ్వతుడిని చాటాడు. కనుక నీలకంఠ లీల అంత గొప్పది అని గురువు గారు పురాణం చెప్తున్నారండి. చెప్తూ ఉంటే విన్న వాళ్ళందరూ ఆహోహో తలవడానికి అందరి తలలు ఉంటాయి. ఒక పిల్లవాళ్ళు లేచి ఏడవడం మొదలెట్టట. వీడియో వేడుస్తున్నాడు అంటే శివుడు నిప్పు మింగేశాడా, విషం మింగేశాడా, మా స్వామి చేతాలు మింగింపజేశాడా అని అందరందరిని తిట్టాడు తెలుసా. ఉమ నీవు జూచుచూ ఊరకున్నావా, స్వామి చేతని విషము తాగించినావా. అమ్మ పార్వతీదేవి పక్కన ఉండి కూడా అని విషం తాగుతుంటూ ఊరుకున్నావా తల్లి? ఈ దేవతలందరూ తాము బతికితే చాలు అనుకున్నారు, ఆయన తినేస్తున్నాడే, మా శివుడు విషం మింగిసాడే అని ఆడవడం మొదలెట్టట. ఆ శివుడండి విషం ఏం కాదండి అనే జ్ఞానం మనకుంది, కానీ భక్తి లేదు. అది వచ్చింది మాట. అతని ప్రేమ ఇందులో పరమాత్మ నుంచి ఏమి ఆశించని ప్రేమ కనబడుతుంది చూడండి. స్వామి బాగుండాలి, ఇది ప్రేమ అండి. ప్రేమకు సంతోషిస్తాడు స్వామి. ఏడవడం మొదలుపెట్టాడు, స్వామి విషం మింగేశాడని. అయ్యా ఆయనకేం కాలేదంటే, ఏం కాలేదు, మింగాడే లేదా? ఆయన అది బయట కుమ్మేయాలి తొందరగా.
ఆయనగా ఉమ్మకపోతే నేను బతకలేనని చెప్పి ఆ కొనకెళ్ళి పడబోయేటంటే ఇక్కడ ఏడుస్తున్నాడు. ఎవరు ఆపలేకపోతున్నారు అతని వేగాన్ని. అప్పుడు శివుడు వచ్చి చేయి పట్టుకున్నాడు ఆయనకి. ఎంత ప్రేమ అతనికి. చేయి పట్టుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే ముందు ఆ విషం ఉమ్మేయి అన్నాడు ఇక్కడ. ఎందుకంటే అది నేను ప్రపంచాన్ని బాధించేదాన్ని అతని కంఠంలో పెట్టుకున్నావంటే నీకెంత బాధ అయ్యా, ఉమ్మేసేయి అన్నాడు ఇక్కడ అని చిన్న నవ్వు నవ్వి తల నిమిరాడండి. ఆ తల నిమరగానే జ్ఞానం వచ్చి శివుడు అర్థమై ఆ శివభక్తితో ముక్తిని పొందాడు. ఇది కన్నడ భక్తుల్లో ఒకటి కథని భక్తుల కథగా చెప్తారు. చిన్నపిల్లవాడు కానీ భక్తికి చిన్నతనం ఏంటి పెద్దతనం ఏంటి, ఒంటికి 80 ఏళ్ళు వచ్చిన భగవంతుడు అంటే స్పందించని హృదయాలు ఎన్నుంటాయి కనుక పూర్వపుణ్య విశేషం. ఆ నీలకంఠనగానే అలా పులకించిపోయాడండి. అది భక్తి. అందుకే శంకరులు అంటారు ఈ వాదనలు చేసే జ్ఞానం కంటే అలాంటి అర్పించగలిగే భక్తి ఒక్కటి ఇవ్వయ్యా, నిన్నేమి అడగనయ్యా అని అన్నాడు. నిన్న అన్నాడుగా, విషం మింగేవాడిని ఆహారం ఏమి అడుగుతాను, పాములు వేసుకునేవాడిని ఆభరణం ఏమి అడుగుతాను, నీ పాదాలపై భక్తిని ఇవ్వయ్యా చాలన్నాడు ఇక్కడ. అది ఏదైనా ఇస్తాడు కానీ అది మాత్రం ఇవ్వడండి. అది ఇస్తే ముక్తి తొందరగా వచ్చేస్తుంది ఇక్కడ. అలాంటి భక్తి ఎంత ప్రేమ చూపిస్తుంది. ఆ ప్రేమకు లొంగిపోతాడు భగవానుడు. అందుకే ఇక్కడ మంచి మాట చెప్పారు, నీలకంఠ శ్రీ నీలకంఠాయ నమశివాయ. ఈ మంత్రం ఎవరైనా జపించుకోవచ్చు. ఈ ప్రవచనంలో నిత్యం జపించుకోదగ్గ కొన్ని మంత్రములు చెప్పబడితే హాయిగా చేసుకోండి. శ్రీ నీలకంఠాయ నమశివాయ అంటే విషబాధలు తొలగుతాయి. ఇప్పుడు మనం తింటున్నదంతా విషమే. కొంచెం బుద్ధి ఉపయోగించేవాడు తెలుసు టాక్సిన్స్. ప్రతి పదార్థం ఎలా పండిస్తున్నారో మనకు తెలుసు. ఆహారములన్నీ రకరకాల కృత్రిమ పద్ధతుల్లో తయారవుతూ ప్రాణాంతకాలుగా మారుతున్నాయి. కానీ తినక తప్పదు, తాగక తప్పదు. ఆఖరి నీళ్లు కూడా కొనుక్కు తాగవలసిన ఒక కాలం వస్తుందని పూర్వీకులు ఊహించారా? అన్నీ విషమయమైపోయండి. గాలి విషం, నీరు విషం. కారణం అధర్మం వల్ల ఏర్పడుతుందని మన శాస్త్రం చెప్తుంది. మీరు ఎన్ని పొల్యూషన్ కారణాలు వెతికినా అధర్మం వల్ల ముందు నీరు పాడవుతుంది, ప్రకృతి పాడవుతుందని ఒక మెడికల్ సైంటిస్ట్ చెప్పాడండి. ఎవరో తెలుసా? చరకుడు. చరక సంహితలో ఉంది. అలా అవుతాయి. ఇలాంటి కాలంలో మనం ఉన్నప్పుడు లోపల బయట విషమే వ్యాపించినప్పుడు దాన్ని తొలగించడానికి విష నిగ్రహుడే నీలకంఠనే స్మరించాలి గనక శ్రీ నీలకంఠాయ నమశివాయ. ఆ నామంలో ఎన్ని అర్థాలు దాగి ఉన్నాయి ఆలోచిస్తున్న కొద్దీ బోల్డ్ వస్తాయి. అలా ఆలోచిస్తే 108 భావాలు వచ్చాయి ఒకప్పుడు. సరే, దాని గురించి తర్వాత మాట్లాడదాం. మొత్తానికి ఆ నీలకంఠ ఎంత దయాస్వరూపుడైనా దాన్ని చూపిస్తున్న. దాక్షిణ్యంబక రూపు కట్టి ఎదుటంతా నిలిచినట్లున్నదే, అక్షీణంబకు జ్యోతి మధ్యమున నీలాభం విడంబించు నీ రక్షా నైపుని చాటు శ్రీగళముతో రాజుల్లు సర్వేశ నా పక్షం ముడ్డి స్ఫురింపు మా యదను దేవా నీలకంఠేశ్వర అని స్వామిని నమస్కరించుకోవాలి. ఒక జ్యోతి వెలుగుతున్నప్పుడు అలా వెలిగితే మధ్య నీలంగా కనబడుతుంది. శివుడనే జ్యోతి వెలుగుతుంటే నీలకంఠం కనబడుతుంది. అది ఆయన దాక్షిణ్య గుణాన్ని చాటుతున్నది. దయాదాక్షిణ్యమూర్తి అయిన స్వామి నీలకంఠ. అందుకే నీలకంఠ నామం అంత మధురమైనది. వేదం కూడా నీలగ్రీవాయ శితికంఠాయ చ అని చెప్పింది కదా. మళ్ళీ 2 చెప్పింది, నీలగ్రీవ శితికంఠ. నల్లకంఠం వాడు తెల్లకంఠం వాడ. అంటే అర్థం ఏంటంటే ఈ నల్లకంఠం పెర్మనెంట్ అనుకోవద్దు, అంతకుముందు తెల్లకంఠం వాడే అని గుర్తు చేసింది. మన కోసం అలా తయారయ్యాడు. చూసారా? ఎవరికైనా తెల్లని ఒంటి మీద ఒక మచ్చ వస్తే వాడిని భరిస్తాడండి. కానీ పరోపకార బుద్ధి కలిగిన వాడికి మచ్చ కూడా అలంకారమే అన్నారు ఇక్కడ. వికారోపి శ్లాఘ్య అంటాడు మహానుభావుడు పుష్పదంతాచార్యులు వారు. కానీ అంతకంటే ఉపకార బుద్ధి ఎవరికైనా ఉన్నదా? పగి ఎంత వేగం వచ్చి పట్టుకున్నాడో తెలుసా? అంత వేగం వచ్చి అలా పట్టుకుని అంటే అయ్యో ప్రపంచం పాడైపోతుంది అలా పట్టుకున్నట్టు వచ్చి నెమ్మదిగా నింపాదిగా వస్తానులే అని కాకుండా ఎందుకు అలా చేశారంటే నీకు వ్యసనం ఉందయ్యా అన్నాడు మహానుభావుడు పుష్పదంతుల వారు. అది భువన భయభంగం వ్యసనినహ అన్నాడు ఇక్కడ. ప్రపంచానికి భయం ఏర్పడితే అది పోగొట్టాలని వ్యసనం ఉందిట. వ్యసనం ఉన్నవాడికి తొందర ఎక్కువ. ఆయనకి ఆ వ్యసనం, మన భయాలు పోగొట్టాలని వ్యసనంతో వచ్చి ముందు గట్టిగా పట్టి నిగ్రహించాడు. నిగ్రహించి ఆవిడని అడిగట్టు మింగమంటావా అని అంటే హాయిగా మింగండి అంతట. అక్కడ ఏమిటండి అంటే మా ఆయన మృత్యుంజయుడు మంగళసూత్రం గట్టిద్దాడు. ఎంత అందమైన వృత్తాంతం ఇది. మన సౌందర్యలహరిలో కూడా స్మరించుకున్నాం కనుక పద్యం ఒక్కసారి పోతన గారు తెలుగు భాష ఉన్నంతకాలం ఉండిపోయి అత్యద్భుత పద్యం ఇచ్చారు కనుక మరొక్కసారి అందరూ స్మరించుకుందాం. బ్రింగెడు వాడు విభుండని బ్రింగెడు దిజు గరళమనియు మేలని పరుచుకుని బ్రింగుమని సర్వమంగళ మంగళసూత్రమునంత మది నమ్మినదో. ఆవిడ మంగళసూత్రం గట్టిది కనుక ఆయన క్షేమంగా ఉన్నాడు. కాదు, ఆయన క్షేమంగా ఉంటాడు కనుక ఆవిడ మంగళసూత్రం గట్టిది. ఏమైనా ఇద్దరు మనకు వందనీయులు కనుక తర్వాత నామం ఉమాపతి తర్వాత వచ్చిందండి. నీలకంఠ ఉమాపతి. ఆ పేరు తలచుకుంటే భక్తుడు ఒళ్ళు పులకిస్తుంది. పొట్టి శివుడు మాకెందుకు, అమ్మ ఉండాలి. అమ్మతో ఉన్న అయ్యవారిని ధ్యానిస్తున్న ఉమా సమేతుడైన శివుడు నేను వచ్చేసాడు సోమ అని. కనుక అమ్మతో ఉన్న అయ్యవారిని అనడం సంతోషం. ఇద్దరిని 2 విధాలుగా అనుకోండి, ఇద్దరిని కలిపేసి అనుకో అన్నాడు. ఇద్దరి పేర్లు ఒకటేట.
ఈయన శివుడు అయితే ఆవిడ శివ, ఈయన శంకరుడు అయితే శాంకరి, అన్ని పేర్లు ఇద్దరు రెండు ఒకటే. అది ఇద్దరిని కలిపి ఒకటిగా అంటే సాంబా అన్నారు. సా అంబ సాంబా, అంబతో ఉన్నవాడు, అంబతో ఉన్నాడు, అమ్మతో ఉన్న శివుడిని ధ్యానించాలి, లేకపోతే ఆయనకి ఏం పట్టదు. అన్ని పట్టేట్లు చేసేది ఆవిడ. ఎందుకంటే ఇంట్లో కూడాను, ఇంట్లో అన్ని పట్టేట్లు చేసేది ఆవిడేనండి. మీకేం పట్టిందా ఇంట్లో, పిల్లాడు ఇలా ఉన్నాడు చూసారా అంటూ ఉంటారు. ఇప్పుడు అలా ఆయన చేత అనిపించగలిగే ఆవిడ. అందుకే ఆయన చేత ఇన్ని నడిపించగలిగిన శక్తి ఆవిడతోనే అన్నీ చేస్తుంటాడు. కనుక ఉమాపతి అనే మాట వచ్చేటప్పటికల్లా ఆ శక్తి అమ్మవారు వచ్చేసారండి. ఉమాపతి, ఉమాపతి అనే మాట, దీనికి సంబంధించిన నామాలు మళ్ళీ 878, 880 నామాల్లో మళ్ళీ ఉమాధవ, ఉమాకాంత అని నామాలు వస్తాయి. ఏంటంటే ఇన్ని మార్లు చెప్తున్నాడు ఉమాపతి ఉమాపతి అంటే, అన్ని మార్లు మా అమ్మమ్మ కూడా అంటే ఆయనకు దయ మరింత పుడుతుందిట. ఎందుకంటే ఆయన దయే అమ్మవారు, ఆయన దయ పుడితే అమ్మవారు. జగత్రాతుం శంభోర్ జయిత కరుణ కాచి దరుణ అని సౌందర్యలహరిలో అనుకున్నాం కదా. అందుకే ఆయన దయ. మరి ఇంత విషం మింగాడంటే ఆవిడ వల్లే కదా. మింగమని కూడా చెప్పింది ఇక్కడ. ఆవిడికి ఇదే వ్యసనంట. భార్యాభర్తలకి ఇద్దరికి ఒకే వ్యసనం ఉంటే ఇద్దరు ఇక్కడ ఆనందించవచ్చు. ఒకరికే ఉంటే నువ్వు మాని మాని మనిషి అంటుతారు, ఇద్దరికి ఒకటే వ్యసనం. కనుక ఆయన వ్యసనం భువన భవయంగ వ్యసనని అన్నాడు పుష్పంతుడి వారు. మా శంకరులు తీసుకుని అదే మాట భువన భయభంగ వ్యసనిని అని సౌందర్యలహరిలో అదే మాటను తీసుకున్నారు. ఇక్కడ ఇద్దరికి ఒకటే వ్యసనం, కానీ ఇద్దరిని పట్టుకుంటే మన భయాలన్నీ పోగొట్టేస్తారండి. ఇక్కడ ఉమా అనే మాట ఎంత విశేషమో. ఉమా శబ్దానికి అనేక అర్థాలు ఉన్నాయి, కానీ అనేక నామములు ఉన్నాయి. ఇక్కడ ఉమా అంటే బ్రహ్మ విద్య, ఇది ప్రధానమైన అర్థం. జ్ఞానం ఉమా. ఉమాపతి అంటే బ్రహ్మ విద్యతో కూడినవాడు, అంటే బ్రహ్మము. కానీ బ్రహ్మము శివుడు, బ్రహ్మ విద్య అమ్మవారు. బ్రహ్మ విద్య లేనిది బ్రహ్మం రాదు కదా. దీనికి ప్రమాణంగా మనకు కథ కనబడుతుంది. దేవతలందరూ ఒకప్పుడు అహంకరిస్తే ఒక మహాజ్యోతిగా శివుడు ఆవిర్భవించి వాళ్ళని పరీక్ష పెట్టాడు. వాళ్ళు దేనికి చేతకాని వాళ్ళని తెలిసిపోయారు. అప్పుడు దేవతలందరూ ఓడిపోయారు, కానీ ఇంద్రుడు బుద్ధి కలిగి అయ్యా మీరెవరు అన్నాడు. ఆయన అంతర్ధానం అయిపోయాడు. అంతర్ధానమైన చోట్లో ఇంకొక ఆవిడ వచ్చింది. అంటే ఆయన వెళ్ళిపోతే ఆవిడ వచ్చింది కాదు, ఆయనే ఆవిడిగా కనబడ్డాడు. అమ్మా ఎవరు నువ్వు అని అడిగితే ఉమా హైమవతి బహుశోభమాన అని వస్తుంది. ఇది కేనోపనిషత్తులోని విషయం. అక్కడే చెప్తున్నాడు ఉమా హైమవతి హిమోత్పర్వత రాజపుత్రి బహుశోభమాన. ఈ జగత్తంతా బహువిధములుగా శోభింపజేస్తున్నది ఆవిడ. అందుకే సౌందర్యలహరి ఆవిడ బహు శోభమాన. ఆవిడ పేరేమిటి? ఉమా. మరి ఇంతకు వచ్చిన ఆయన ఓం. ఆయన ఓము, నేను ఉమా అన్నది ఇక్కడ. అంటే ఓంకారంలో అకార ఉకార మకారాలు కలిపి ఓం అయింది. అందులో ఆ తీసేయండి, అవుతుంది. ఆ తీసి ఎక్కడ పెట్టేస్తారు? మాకి కలపండి అన్నాడు. ఇక్కడ కలిపితే ఉమా అయింది. ఇక్కడ ఓంలో ఏ శక్తి ఉందో అదే ఉమా. ప్రణవవర్ణస్య వ్యత్యాస రూప అని శాస్త్రం చెప్తుంది. కనుక ఓంకార రూపుడే పరమేశ్వరుడు ఉంటే ఆయన యొక్క శక్తిగా ఉన్నది ఉమా, అది ప్రణవస్వరూపిణియే. ఆ ఉమతో ఉన్నటువంటి శివుడు ఉమాపతి, ఉమాధవ, ఉమాకాంత, ఇన్ని మాటలు చెప్తున్నారు. అసలు ఉమా అనే మాటకి మరొక అంతమైన అర్థం ఉంది. ఇప్పటి వరకు ఓంకార రూపిణి అని తెలిసింది కదా. ఉమా అంటే ఓంకార రూపుడైన శివుని కొలత పెట్టున్నది అని అర్థం. ఇక్కడ మాతి పరిచ్ఛిన్నత్తి ఇది అన్నాడు. ఇక్కడ ఓహో మాతి పరిచ్ఛిన్నత్తి అన్నాడు. ఇక్కడ అంటే శివుని కొలత పెడుతుందిట. అంటే అర్థం ఏంటి? అనంతుడైన శివుడు మనకు అర్థం కావాలంటే ఒక రూపంలో కనబడాలి, ఒక పని చెయ్యాలి. ఆయన పళ్ళుకే అతీతుడు, అనంతుడు. ఆయన మాయాశక్తి చేత పరిమితంగా గోచరిస్తాడు, కానీ అపరిమితుడే. కానీ మాయాశక్తి చేత పరిచ్ఛిన్నత్తి, పరిమితంగా కనబడుతున్నాడు. అలాగా అపరిమితుడు ఆయన్ని అలా పరిమితంగా చూపించగలిగే మాయాశక్తి ఉమా. ఇదొక అర్థం. ఇంకొక అర్థం వినడానికి సిద్ధమేనా? కథల్లో గడిపితే మంచిది అనిపిస్తుంది, కానీ ఏం చేస్తామండి. ఉమాదేవి స్తుతి చాలా విశేషం. ఇన్ని మార్లు ఉమా 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 అనే నామం అంటున్నామే, దీన్ని లలితా రహస్యనామాల్లో ఒకటిని చెప్పారు. అంత శక్తివంతమైన నామం. అందుకే మహానుభావుడు కావ్యకంఠ గణపతిముని ఉమా సహస్రముని 1000 శ్లోకాలు రాశాడు. అమ్మవారి సంపూర్ణ తత్వం అందులో ఉంటుంది. అత్యద్భుతమైన రస కలశం అది, అందులో చూపిస్తాడు ఆయన. అయితే సూత సంహిత అనే వేదాంత గ్రంథంలో ఉమాదేవిని స్తుతిస్తూ ఒక అత్యద్భుతమైన శ్లోకం చెప్పారు. అందులో ఉమానామానికి అర్థం ఉంది. పరానుభూతిం భవపాశనాశిని సదాశివస్యాప్యతిశోభన ప్రదాం ఉమాభిదాం ఉత్తమ చిత్త వృత్తిదాం నమామి నానావిధ లోక వైభవాం. ఎంత వ్యాఖ్యానం అండి. అనుభూతులు అనేక రకాలు ఉంటూ ఉంటాయి. అవి లోకల్లో మనం అనుభవించే అనుభూతులు ఉన్నాయి. భోజనం చేస్తే ఒక అనుభూతి, ఎవడైనా తిడితే ఒక అనుభూతి, పొగిడితే మరొక అనుభూతి. ఇవన్నీ అనుభూతులే. ఈ అనుభూతులన్నీ లౌకికం. ఇంకొక అనుభూతి ఉంది, భగవద్ అనుభూతి. అదంత తేలిగ్గా రాదు.
దాన్ని పరానుభూతి అంటారు. అత్యంత ఉత్కృష్టమైన అనుభూతి. ఆ అనుభూతి కోసమే తప్పించిపోతామండి, ఆ అనుభూతి కోసమే సాధన చేస్తాం. అందుకే భక్తుడు అంటాడు, చేకూరుగాక నాకు శివానుభూతి. అదే పరానుభూతి. ఆ పరానుభూతి భవపాశనాశిని, భవపాశాలు తీసేస్తుంది. పరానుభూతి అంటే పరమేశ్వరుని యొక్క ఆనందానుభవ స్వరూప అమ్మవారు. అది పరానుభూతి. అది భవపాశనాశిని, సంసార పాశాన్ని ఛేదిస్తుంది. అది సదాశివప్యాప్యతి శోభనప్రదం, ఆయనకు కూడా అందం ఇస్తుందిట. అని అయ్యవారు ఎంతవరకు అందం అంటే పక్కన ఆవిడ ఉన్నంతవరకు. ఆవిడ వస్తేనే ఏమిటాల జుట్టుకు సరిగ్గా సవరించుకొని అనగలదు. అందుకే ఆవిడ ఆయనకి అందం ఇస్తుంది. వేదంలో యాతే రుద్ర శివాతను శివా విశ్వాహ భేషజీ శివా రుద్రస్య భేషజీ తయానో మృడ జీవసే. ఇక్కడ శివాతను అన్నారు. శివ అనే స్త్రీలింగం. నీ మంగళకరమైన తనువు అది సమస్త విశ్వానికి ఔషధం వంటిదయ్యా, దానితో మేము బ్రతుకుతున్నామన్నారు. అక్కడ అమ్మవారు ఉన్నారు రెండు రుద్రమంత్రులు. శివాతను మంగళకరమైనటువంటి స్వరూపం. అయితే తనువు శబ్దానికి ఎక్కడైనా స్త్రీలింగం పెట్టాలి కనుక శివుని యొక్క తనువు మంగళకరం అని అర్థం చెప్తాం. కానీ స్త్రీలింగం పెట్టాలి, అమ్మవారిని అర్థం చేసుకోవాలి. అసలు ఆయనకి శరీరమే ఆవిడ వల్ల వస్తుంది. ఆయన శరీర రహితుడు. ఆయన శరీరం తన మాయాశక్తితో స్వీకరిస్తున్నాడు. దేనితో? మాయాశక్తితో మనం అనుగ్రహించడానికి శరీరం స్వీకరిస్తాడు. అంటే శక్తి లేకపోతే శరీరం కూడా లేదు ఆయనకి. అవన్నీ స్వీకరిస్తున్నాడు శక్తితోనే. అందుకే ఆవిడే ఉమా అయింది. ఆవిడికి ఉమా పేరు ఎప్పుడు వచ్చింది అంటే పురాణ కథ ప్రకారంగా పార్వతీదేవిగా ఆవిడ పుట్టినప్పుడు పర్వతరాజపుత్రికి కనుక పార్వతి శివుణ్ణి పొందాలని చెప్పి ఆవిడ ముందు చాలా సేవలు చేసింది. కానీ మన్మథ దహనంతో అర్థమైపోయింది శివుణ్ణి భౌతికంగా మన సేవలతో కానీ సౌందర్యంతో కానీ ఆకర్షించలేమని. అప్పుడు తెలుసుకుంది తపస్సు చేయాలి అని. తపస్సు చేయడం కోసం నిర్ణయించుకుని తల్లిదండ్రులకు దండం పెట్టి, అంతేగాని తపస్సు చేయడం ఇంట్లో చెప్పకుండా పారిపోవడం కాకుండా తల్లిదండ్రులకు దండం పెట్టి వాళ్ళ అనుమతి తీసుకుని తపస్సుకు వెళతానంటే వాళ్ళ అమ్మ అన్నదిట, వెళ్ళకమ్మా మా అందుట. ఓయ్ వద్దు, ఇది దీని అర్థం. అదే నా పేరమ్మ అందుటమ్మ. ఓయ్ వద్దంటే నా పేరంటే నువ్వు ఇవాళ అన్నావు కానీ వేదంలో నాకు ఆ పేరు ఉంది అని చెప్తుంది ఆవిడ. ఎప్పటి తల్లి? ఉమా. ఇక్కడ ఉమా అంటే గొప్ప డెఫినేషన్ చెప్తున్నాడు వ్యాసుడు. ఉత్తమ చిత్తవృత్తిదా అన్నాడు ఇక్కడ. అప్పుడు అమ్మవారి చిత్తవృత్తి అంటే మానసిక స్థితి ఎలా ఉన్నది ఒకసారి పరిశీలిద్దాం. అంతవరకు కోటలో ఉంటుంది, శివుడి వద్దకు పూజ చేసింది. ఇప్పుడు ఏం నిర్ణయించుకుంది ఆవిడ? అన్నీ విడిచిపెట్టి శివుడి కోసమే వెళుతుంది. కనుక ప్రపంచాన్ని పట్టుకునే వృత్తులు వేరు ఉంటాయి, చిత్తవృత్తులు. చిత్తవృత్తి అంటే మనసు చేసే పనులు. ప్రపంచం సుఖాలు కావాలనుకునే వృత్తులు చాలా ఉంటాయి, ఉన్నవే అవి. కానీ ఇవన్నీ కాదని పరమాత్మే కావాలని చిత్తవృత్తి తిరిగిందే టువార్డ్స్ హిమ్, తిరిగింది కదా, పరమాత్మ వైపు తిరిగింది. తిరగగానే దాన్ని ఉత్తమ చిత్తవృత్తి అంటారు. అంటే పరమాత్మ వైపు తిరిగిన, కేవలం పరమాత్మే కావాలని తిరిగిన చిత్తవృత్తి పేరు ఉమా. కనుక తపస్సుకు ముందు కావలసిన స్థితి ఉత్తమ చిత్తవృత్తి. కనుక అమ్మవారు శివుని కోసం బయలుదేరుతుంది అంటే ప్రాపంచిక విషయములన్నీ విడిచిపెట్టి పరమాత్మే కావాలని బయలుదేరుతున్న స్థితి పేరు ఉమా. కనుక ఉమానామ అనగా 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 మన చిత్తవృత్తులు పోయి చిత్తవృత్తి ఉత్తమ అవుతుందయ్యా అన్నాడు ఇక్కడ. ఉత్తమ చిత్తవృత్తినిచ్చేది తల్లి. అందుకే ఉమాభిధాం ఉత్తమ చిత్తవృత్తిదాం. ఇంత చెప్పాక ఉమానామానికి మించిన మంత్రముందా? ఉమాపతికి మించిన దైవం ఉందా? అదే నీలకంఠ ఉమాపతి. నామాలు కూడా నీలకంఠుడు అనగానే ఆవిడ లేకపోతే నీలకంఠుడు ఎలా అవుతాడు? ఆవిడ ప్రేరేపించింది కదా అని మనకు అనిపించాలి. వెంటనే ఉమాపతి అని చెప్పాడు. మరొక చోటు ఉమాధవ ఉమాకాంత అని ఇందాక చెప్పినట్టు 880 అక్కడ వస్తుంది. అది ఇక్కడికి తెచ్చేసాం కనుక అక్కడ టైం కలిసి వచ్చింది. ఇక్కడ విశ్వరూప స్వయం శ్రేష్ఠ బలవీరో బలోగణ. నీలకంఠ అని మాట చెప్పుకున్నాం. లోపల బయట లోకములు దగ్ధం కాకుండా కాపాడేడండి. ఎందుకు? విశ్వరూప. తర్వాత నామం దానికి సరిపోయింది. ఈ విశ్వరూప నామం ఇదివరలో కూడా వచ్చింది. సమస్తము ఆయన రూపమే, ఇది విశ్వరూప అర్థం. దీన్ని బట్టి తెలుస్తున్నది ఆయన శ్రేష్ఠుడు అని, గొప్పవాడు. ఎప్పుడు అయ్యాడు గొప్పవాడు? మొదట్లో మామూలుగా ఉండేవాడండి, తర్వాత ట్రైనింగ్ పొంది గొప్పవాడు అయ్యాడు అన్నాడు ఇక్కడ. కాదయ్యా, బై నేచర్ ఈయన గొప్పవాడు. స్వయం శ్రేష్ఠ, అది మాట ఇక్కడ. నమో జ్యేష్ఠాయ చ శ్రేష్ఠాయ చ అంటున్నాం కదా. శ్రేష్ఠ అంటే సర్వోత్కృష్టుడు. అంతేకాదు బల వీర. బలం అంటే సమర్థత. ఆ సమర్థతని చూపించడాన్ని వీరత్వం అంటారు. ఎన్ని చెప్పేది బలవీర లక్షణాలకి. త్రిపురాసుర సంహారం మొదలుకుని అసుర సంహారములు ఎన్ని చేశాడు? ఆ బలం వీరత్వం రెండూ చూపించాడు. గణములు నడుపుతున్నాడు ఆయన. బలో గణ. గణములంటే సమూహం. సమూహం అంటే తత్వ సమూహం అని అర్థం ఇక్కడ. అంటే అవ్యక్తము, మహత్తు, అహంకారం, పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఇవన్నీ గణము. నెంబర్ పెట్టారా లేదా?
కొందరు 24 అంటారు, కొందరు 36 అంటారు. కానీ గణములు నెంబర్ కందే కనుక గణనం చేయగలిగేది గణం, లెక్క కందినవి. ఇలాంటి గణములు నిజానికి వాడికి బలం ఉందా? లేదు. మీరు ఒక ఇల్లు కట్టినప్పుడు ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ అంటే పెట్టేసి ఉంచారు చక్కగా, దేని అవుట్లెట్ దానికి పెట్టారు. దానిలో విద్యుత్ శక్తి లేకపోతే ఏమైనా పని చేస్తాయా? కనుక ఈ తత్వములన్నీ అబలహ. అయితే వాటిలో ఈయన ప్రవేశించి చైతన్యాన్ని కలిగిస్తాడు కనుక అబలమైన జడములు గణములుగా కలిగిన వాడు అని అర్థం. అంటే ప్రకృతిలో ఉన్నవన్నీ జడములే, చైతన్యం పరమాత్మే. అందుకే 24 ప్రకృతి, వీటికి అతీతుడు పరమాత్మ. వీటిలోనే ఉంటాడు, వీటికి అతీతంగా ఉంటాడు అని అబలో గణ అనే మాటకి ఇది అర్థం అండి. జడముగా ఉన్న ప్రకృతి గణములు కలవాడు అంటే వాడికి చైతన్యం ఇచ్చేవాడు అని అర్థం చూపిస్తున్నారు. దీన్ని బట్టి తెలియాలి ఏంటంటే ఇవి వీటంతటివి పని చేయలేవు, లోపల ఆయన ఉంటేనే పనిచేస్తాయి. అగ్ని తగలబెడుతుందంటే ఆయన ఉన్నాడు, నీరు దాహం తీరుస్తుందంటే ఆయన ఉన్నాడు. కనుక సృష్టిలో చూసే ప్రతి వస్తువు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది తెలుసుకో. ఎవడికి? వివేకవంతుడికి. వివేకవంతుడికి. మిగిలిన వాళ్ళు ఆయన గుర్తున్నాడు, వచ్చిన మాత్రం పడేసుకుంటారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే అమ్మ వడ్డిస్తుంటే కంచంలో పడ్డ పదార్థాలు ఆబగా తినేయడమే కానీ వడ్డించున్న అమ్మ చేతిని ఎలా తెలుసుకోలేడో అలాగా ప్రపంచంలో ఉన్నవని అనుభవిస్తాం కానీ అందిస్తున్న ఈశ్వరుని తెలుసుకోలేకుండా బ్రతుకుతున్నాం. వాటికి ఆ శక్తినిచ్చి నడిపిస్తున్నవాడు అబలో గణ. అంతేకాదు అనేక గణములు ఏర్పరిచాడు. ఒక్కొక్కటి నడిపేయడానికి ఒక గణములు ఉంటాయి. వసుగణము, ఆదిత్య గణము, రుద్రగణము, ఇలా దేవతల్లో గణాలు ఉన్నాయి. వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ ఆ పని చేసుకుంటూ ఉంటారు. అలాగే ఇంద్రియ గణము, ఇలాంటి గణములన్నీ ఏర్పరిచి వాటికి పతిగా ఉన్నవాడు గనక గణకర్త గణపతి. తర్వాత నామాలు. ఇది గణపతి అంటే వేరే దేవుడిని కూడా అనుకుంటాం కదా, అంటే ఈయన ఒకడేనండి బాబు, వాళ్ళ అబ్బాయిగా. వాళ్ళ అబ్బాయి అంటే ఆయన నుంచి వచ్చేవాడు కదా. దీపం నుంచి వచ్చిన దీపం ఏమవుతుంది? దీపమే అవుతుంది. కానీ శివుడి నుంచి వచ్చిన గణపతి శివస్వరూపుడే. గణేభ్యో గణపతిభ్యశ్చవో నమః రుద్రంలో చెప్పుకుంటాం కదా. అదే గణకర్త గణపతి. దిగ్వాసాహ తర్వాతి మాట. దిగ్వాసహ. వాస అంటే వస్త్రము. దిగంబరుడు అని మాట ఇప్పుడు చెప్తున్నాం. ఏంటండి ఇలాంటి మాటలు వినడానికి సిగ్గుగా ఉంటాయి కదా అంటే, దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అంటామా లేదా? అవధూత లక్షణం అండి. అవధూత వస్త్రాలు లేకుండా ఉండడమే కాదు, శరీరమే వస్త్రంగా అనుకుంటాడు. ఈ వస్త్రం ఉంటే మరో వస్త్రం ఎందుకు? ఎందుకంటే వస్త్రమైన శరీరం తాను అనుకోవట్లేదు ఆయన. దాని లోపల ఉన్న పరమాత్మే తానని తెలిసాక శరీరమే వస్త్రంగా భావిస్తున్నాడు. దాని వేరే వస్త్రం కప్పుతాడా? అలాగే కావలసిన వస్త్రాలు విప్పుకు తిరగరు వాళ్ళు. తెలుసుకోండి, ఇక్కడ వాళ్ళకి దైహిక స్పృహ ఉండదు. ఆ పరమాత్మతో తాదాత్మ్యం చెంది ఉంటారు. బాలోన్మత్త పిశాచవత్ అటువంటి వారు వస్త్రరహితంగా ఉంటారు. శుకుడు అలాగే ఉన్నాడని చెప్తారు. యోగుల స్థితి అది. అయితే అవధూతావతారం అని శివుని ఒక అవతారం ఉంది. ఒకప్పుడు ఇంద్రుడు శివుణ్ణి ప్రార్థిద్దామని బయలుదేరుతున్నట్ట. గురువుగారు కలిసే త్రోవలో. ఇంద్రుడు గురువుగారు ఎవరు? ఇంతమందిలో ఇంతమందేనండి. మన పురాణ జ్ఞానం మనకు ఉండద్దు. బృహస్పతి ఆయన గారు వచ్చి పద నేను వస్తాను. గురువుగారి దగ్గర ఉంటేనే దైవ దర్శనం, లేకపోతే ఏమవుతుందో? దేవుడు కనబడతాడా? ఇద్దరూ కలిసి వెళ్ళారు. వెళుతూ ఉంటే కైలాసానికి చేరలేదు. తోవలకు ఆయన కనబడ్డట. అంతున్నట్టు ఆయన దిగంబరంగా. ఇప్పుడు భయపడిపోయారు. ఎవడైనా తోవకు అడ్డుతున్నాడని ఇంద్రుడు ఆయన వదలదు అధికారం అదం వజ్రాయుధం తీసట. స్తంభించిపోయింది చెయ్యి అక్కడ. వెంటనే బృహస్పతి తట్టి బుద్ధుందా లేదు, అందుకే నేను ఉండాలి నీ పక్కన, లేకపోతే ప్రమాదం. అవతల వాడు పరమేశ్వరుడయ్యా. అందుకే పరమేశ్వరుని పోల్చుకోవడానికి గురువు పక్కన అవసరం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, భగవంతుడిని చూపిస్తాడు ఆయన. అప్పుడు శరణాగతుడు అయ్యాడు. ఇది అవధూత అవతారం అని అప్పుడు శివుడు చెప్తాడు. ఇక్కడ అవధూత, ధూత అంటే ఎగరగొట్టేశాడు. అవధూత అంటే సమస్త కర్మలు ఎగరగొట్టేసిన వాడు. కర్మబంధాలు లేవు, సంసార బంధాలు లేవు. అటువంటి వాడు. అలాంటి స్థితిలో ఉన్నవాడు దొరకడమే మహా కష్టం. అందుకే ఒక ఆయన చెప్పాడు, అవధూతలు పిచ్చివాళ్ళు అక్కడ పడతాయి కానీ పిచ్చివాళ్ళందరూ అవధూతులు కారు. ఇదేదో 4 అవధూత చరిత్ర చదివి ప్రతి పిచ్చివాడు కాళ్ళు పడుతూ ఉంటే వాడికి దేవుడైపోయి వాడు వెనకాల వీళ్ళు పరిగెడుతూ. కలియుగంలో ఇలాంటి వికారాలు చాలా ఉంటాయి. వెనకాల పడతారని చెప్పి పిచ్చివాళ్ళు నటించేవాళ్ళు కూడా తయారవుతారు. కనుక అలాంటి వాళ్ళు పోల్చడం మహా కష్టం. కనబడ్డ ప్రతివాడి కాళ్ళ మీద పడిపోకుండా అలాంటి వాళ్ళని పోల్చడమే కష్టం అండి. ఆ రూపంతో ఉన్నటువంటి వాడు. అందుకే దత్తాత్రేయుడి స్వరూపంలో కూడా శ్రీపాదవల్లభ దిగంబర, అది అవధూత స్వరూపం. అది దిగ్వాస. ఇంకొక అర్థం చూద్దాం. దిగ్వాస దిగంబరుడు. అంబర శబ్దానికి అర్థం వ్యాపించుట, స్ప్రెడ్ అని అర్థం. ఈశ్వరుడు దిగంబరుడు, దిక్కులంతా వ్యాపించాడు. కాబట్టి ఆయనకు ఎవరు వస్త్రం కట్టగలరండి? భూమికి వస్త్రం కట్టే ప్రయత్నం చేయండి, ఎవడు వెళ్ళని అవుతుందా? ఇలాంటి భూమి లాంటి గ్రహాలన్నీ ఆకాశంలో ఉన్నాయి. ఆకాశం ఆయనలో ఉంది. వస్త్రం కట్టగలవా? వస్త్రం ఒకదానికి చుట్టేమంటే అర్థం లిమిటేషన్స్లు ఉంటే వస్త్రం చుడతారు. ఇప్పుడు దీనికి వస్త్రం చుట్టారంటే దీనికి లిమిటేషన్స్ ఉన్నాయి. ఆయనకి లిమిటేషన్స్ ఎక్కడ? అంతటా తానైన వాడికి ఆవిడ వస్త్రం కట్టగలడు. అందుకే సర్వవ్యాపక.
దిక్కులన్నిటా వ్యాపించిన వాడు దిగ్వాసాహ, ఇది అర్థం. సర్వ దిక్కులా వ్యాపించిన వాడు, దిగంతములు ఎందుకు కూడా ఆయన ఉన్నాడు. కానీ దిగంబర శబ్దం సర్వవ్యాపకత్వాన్ని చెప్తుంది. పరమాత్మ పరంగా సరిపోయింది, అవధూత అవతారంగా సరిపోయింది. అంతేకాదు అగ్నిజ్వాల రగులుతుంటుంది, దానికి వస్త్రం చుట్టండి. ఏం ఆలోచిస్తున్నారు చూడదామని. తగలడూరుకుంటుంది, జ్వలిస్తుంది, అవునా లేదా? కనుక మహాజ్వాలలాగున్న పరమేశ్వరుణ్ణి ఏది చుట్టలేదు. ఆ దిగంబర దిగ్వాసాహ అది చూపిస్తున్నారు. దిగ్వాసాహ కామ ఏవచ, మళ్ళీ అన్నమాట కామ ఏవచ, ఏవచ నామం కాదు, ఆయన కాముడే అని చెప్పేశారు ఇక్కడ. ఏమంటే మన్మథుడిని ఇందాక కాముడు అని చెప్పారు, వాళ్ళు ఈయనే కాముడు అంటున్నారంటే శివుడే కాముడండి. అక్కడ లేనిది ఇక్కడ రాదు, అది తెలుసుకోండి. అక్కడ అన్నిటికీ బీజం ఆయన కదా. ఈ కాముడు వచ్చారంటే మహాకాముడు కూడా ఉన్నాడు వెనకాల, వీటికి మూలం ఆయన. ఇది పెద్ద ఆలోచిస్తే కామం అనే మాట మంత్రం అండి, చిన్న విషయం కాదు. ఉపనిషత్తులోకి మళ్ళీ వెళదాం. స అకామయత బహుశ్యాం ప్రజాయేయ అని మంత్రం ఉంది. అంటే సృష్టికి ముందు ఒక్కడే ఉన్నట్ట, పరమాత్మ మాత్రమే. ఆయన సృష్టి చెయ్యాలి అనుకున్నాడు, అంటే కోరుకున్నాడు, అప్పుడు సృష్టి ఏర్పడింది. అంటే ముందు పరమాత్మ, తర్వాత అకామయత అంటే కామించాడు, సంకల్పించాడు అని అర్థం. తర్వాత వచ్చింది సృష్టి. కానీ సృష్టికి పరమాత్మకి మధ్యలో ఏముంది? ఇంతమందేనా? మధ్యలో ఉన్నది కామం. అంటే ఆయన కామించాడు, కామించితే చేసేయగలడా? నేను ప్రైమ్ మినిస్టర్ అవుతామని కామించా, అవుతుందా? అవదు. అంటే ఉదాహరణకు చెప్పాం కానీ ఇప్పుడు అలా కామించలేదు అండి, అది వేరే విషయం. కానీ అనుకుంటే అయిపోతుందండి, అవదు. ఆకాశానికి ఎగరాలనుకుంటా, అవుతుందా? కనుక ఎవడు అనుకోవాలంటే చేయగలిగేవాడు అనుకోవాలి. కనుక బహుశ్యాం ప్రజాయేయ, ఒక్క నేను ఎన్నో అవుతాను అనుకున్నాడు, ఒక్క నేను ఎన్నో అవుదాం అనుకున్నాడు. అనుకోవడం కామహ, ఎన్నో అయ్యాడో లేదా? అవగలిగే శక్తి ఆయనకుంది. ఆ శక్తి ఉంది కనుకే కామించాడు, అంటే కోరికలోనే శక్తి ఉంది. ఆ కామరూపమైన ఈశ్వర శక్తిని కామేశ్వరి అన్నారు, ఆ కామించిన ఈశ్వరుని కామేశ్వరుడు అన్నారు. కనుక సృష్టి చెయ్యాలనే సంకల్పం కలిగిన పరమాత్మ, ఆయన సంకల్పం ఎప్పుడూ వ్యర్థం కాదు, అవి తీరుతుంది. కొందరు సంకల్పాలు పురుట్లోనే సంధి కొడతాయి, సంకల్ప దశలోనే పోతూ ఉంటాయి. కానీ ఈశ్వరుడు సంకల్పం జరిగి తీరుతుంది. కనుక ఉపనిషత్తు పరమాత్మ గురించి చెప్తూ సత్యకామ సత్య సంకల్ప అని. సత్యం అంటే అమోఘం, వ్యర్థము కాని కామం, అందుకే ఆయన పేరు కామేశ్వరుడు, ఆవిడ కామేశ్వరి. కామేశ్వరి కామేశ్వరులు అంటాం కనుక అదే అసలు కామమయ్యా అని చెప్తూ కామ ఏవచ అని కామనామాన్ని ఇక్కడ తెలుసుకున్నాం. ఇక్కడ గణకర్త గణపతి దిగ్వాస కామ ఏవచ మంత్రవిత్ పరమో మంత్ర సర్వభావకరో హరహ. వీటికి ఇప్పుడు అర్థం చెప్పక్కర్లేదు నేను, ఎందుకంటే మంత్రవిత్ ముందే మంత్రం గురించి చెప్పాం. విత్ అన్నాడు కనుక తెలుసుకోవాలి. మంత్రముల గురించి పూర్ణంగా తెలిసిన వాడు పరమాత్మ మాత్రమే. వేదములు ఎన్నో ఉండొచ్చు, వేద పండితులు ఉండవచ్చు, కానీ వేదం గురించి సంపూర్ణంగా పరమాత్మకి మాత్రమే తెలుసు, ఇంకొకరికి తెలియదు. వేదో వేద విదవ్యంగో వేదాంగో వేద విత్కవి. కనుక వేదములు ఆయనకే తెలుసు. సముద్రం ఎంత ఉంటుందో సముద్రానికి తెలుసు, అందులో తిరుగుతున్న చేపకు తెలియదు, అవునా లేదా? సముద్రంలో తిరుగుతున్న చేపకి సముద్రం నాలెడ్జ్ లేదు, అలాగే పరమాత్మలో ఉన్న మనకి పరమాత్మ జ్ఞానం లేదు. సముద్రానికి సముద్రమే, పరమాత్మకి పరమాత్మే. కనుక ఆయన గురించి ఆయనకే తెలుసు. కానీ సర్వమంత్ర జ్ఞానము కలిగిన వాడైన మంత్రవిత్, ఆయనే పరమ మంత్ర, సర్వోత్కృష్టమైన మంత్రస్వరూపుడు, సర్వోత్కృష్ట మంత్రం ఆయన. అంటే అన్ని మంత్రముల కంటే గొప్పది అంటే ప్రణవం అని చెప్పుకోవాలి. ఇవి కాక పంచాక్షరి అష్టాక్షరి మొదలైన మంత్ర రూపాలతో ఉన్నవాడు గనక పరమో మంత్ర. అంతేకాదు సర్వభావకర, భావములంటే కలిగినవి అని చెప్పాం, వాటన్నిటికీ ఉత్పత్తి స్థానమైన వాడు అయిన హరుడు. సర్వభావకర అని అన్నిటినీ కలిగిస్తాడు, అన్నిటినీ హరిస్తాడు కూడా. హరించేవాడే కలిగించాలండి, అది ఎంత మంట అంటే అని తినేవాళ్ళు లేని బాధ కలగదు. అందుకు సర్వభావకర హరహ, అన్నీ కలిగిస్తాడు, అన్ని సమయం చూసి హరిస్తాడు. నిన్నే హరశబ్దానికి చాలా అర్థం చెప్పుకున్నాం, మళ్ళీ వచ్చింది. మొత్తం 3 మార్లు వస్తుంది హరనామం. ఒక్కొక్క దానికి నిన్న చెప్పిన వాటిలో ఒక్కొక్క అర్థం డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. ఇక్కడ సర్వభావకర హరహ అంటే ప్రళయకాలంలో అందరినీ హరించేవాడు ఆయన, ఒక్కడు మిగలడు. విర్రవీగే వాళ్ళు, మిడిసిపడే వాళ్ళు అందరూ విడిపోవలసింది అక్కడ. అదొక్కడు తెలుసుకుంటే ఇప్పుడే జాగ్రత్తగా ఉంటాం కదా. కానీ హరుడు ఆయన. బ్రహ్మాణమింద్రం వరుణం యమం ధనదమేవచ నిగృహ్య హరతే యస్మాత్ తస్మాత్ హర ఇతి స్మృత అని కృష్ణుడు హరనామానికి అర్థం భారతంలో చెప్తూ, బ్రహ్మదేవుని, ఇంద్రుని, వరుణుని, యముని, ధనదుని అందరినీ కూడా ప్రళయకాలంలో నశింపజేసేవాడు గనక హరుడు అని చెప్పబడుతున్నాడు. అందుకే వినాశ కీనాశో భజతి ధనదో యాతి నిధనం చదువుకుంటున్నాం కదా సౌందర్యలహరిలో. అలా బ్రహ్మదేవుడు ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు, అయినా మీ ఆయన ఏంటమ్మా అలా ఉంటాడు. తమ తాటంక మహిమ అన్నాడు, అది వేరే విషయం. అంటే ప్రళయకాలాల్లో కూడా నశించకుండా ఉంటాడు. ఎవడు నశించకుండా ఉంటాడో వాడిని నశింపజేయగలడు, అంతే కదా.
వాటితో పాటు నేను పోతానంటే ఎమర్జీ చేయగలడండి. కనుక వాటన్నిటినీ తీసుకున్నాడు లోపలికంటే వాడు ఉంటాడని అర్థం ఇక్కడ. శివుడు శాశ్వతుడు అనే మాట ఆయన ఒక్కడే లయకారకుడు అన్న విషయం వల్లే తెలుస్తున్నది ఇక్కడ. కానీ శాశ్వతమైన హరునికి నమస్కారం చేసుకుంటూ మళ్ళీ సాయంకాలం 5 గంటలకు ఇంకెన్ని రూపాలతో కనబడతాడో చూద్దాం ఇక్కడ. స్వస్తి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.